ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आमशृण्वन्नोतिभिः सेदसादनम् ॐ प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु ॐ वागीशाद्यास्तु मनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्यास्यस्तं नमामि गजाननम् यस्य निःश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम् शान्तं पद्मासनस्थं शशिधरमकुटं पञ्चवक्त्रं त्रिनेत्रं शूलं वज्रं च खड्गं परशुमभयदं दक्षभागे वहन्तं नागं पाशं च घण्टां प्रलयहुतवहं साङ्कुशं वामभागे नानालङ्कारयुक्तं स्फटिकमणिनिभं पार्वतीशं नमामि ओमथात्मानगुं शिवात्मानगुं श्रीरुद्ररूपिणमेवं ध्यायेत् शुद्धस्फटिकसङ्काशं त्रिनेत्रं पञ्चवक्त्रं दशभुजगं सर्वाभरणभूषितं नीलग्रीवं शशाङ्कचिह्नं नागयज्ञोपवीतिनं नागाभरणभूषितं व्याघ्रचर्माम्बरधरं कमण्डलवक्षसोत्रधरम् अभयवरकरं शूलहस्तं ज्वलन्तं कपिलजटाजूटिनं शिखामुद्योतधारिणम् पुरुषस्कन्धसमारूढमुमादेहार्धधारिणम् अमृतेनाप्लुतं हृष्टं दिव्यभोगसमन्वितं दिग्देवतासमायुक्तं सुरासुरनमस्कृतं नित्यं च शाश्वतं शुद्धं ध्रुवमक्षरमव्ययं सर्वव्यापिनमीशानं रुद्रं वै विश्वरूपिणम् एवं ध्यात्वा धियः सम्यक् ततो यजनमारभेत् ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। మనం ఇంతకుముందు తైత్రీయ శాఖకు సంబంధించినటువంటి 4వ కాండలో 5వ పన్నం అయినటువంటి నమ్మకం దాని భాష్యం చూస్తూ 9వ అనువాకానికి విద్యారణ్య భాష్యం చూడడం అయ్యింది. భట్టభాస్కర భాష్యం మనం అధ్యయనం చేస్తున్నాం. ఇందులో ఉండేటటువంటి పదాలకి యథాశక్తి ప్రయత్నం చేద్దామండి అర్థం చేసుకోవడానికి. ఇందులో కొన్ని అయినా కానీ మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేద్దాం. కొన్ని పాయింట్స్ మనకి ఎక్స్ట్రాగా ఇన్ఫర్మేషన్ దొరికింది, అది కూడా ట్రై చేద్దామండి. మొదటి ఈ మంత్రం ఈ అనువాకం నమ ఇరణ్యాయ చ ప్రపథ్యాయ చ నమః కింశిలాయ చ క్షయణాయ చ నమః కపర్దినే చ పులస్తయే చ నమో గోష్ఠ్యాయ చ గృహ్యాయ చ నమస్తల్ప్యాయ చ గేహ్యాయ చ నమః కాట్యాయ చ గహ్వరేష్ఠాయ చ నమో హృదయాయ చ నివేష్ప్యాయ చ నమః పాగుం సవ్యాయ చ రజస్యాయ చ నమః శుష్క్యాయ చ హరిత్యాయ చ నమో లోప్యాయ చోలప్యాయ చ అని అంతవరకు అందులో ఒక పనసం అవుతుంది. ఇందులో కొన్ని పదాలు మనం చూసామండి. అంటే ఇంత ముందు చెప్పినటువంటి నమ ఇరిణ్యాయ చ దానికి సంబంధించి భట్టభాస్కరం అయింది. నమః కపర్దినేచరు కొంత చూసాం, ఒకసారి మళ్ళీ చూసుకుంటూ వెళ్ళిపోదామండి. నమః కపర్దినేచ అంటే ప్రసాదకాలే కదాచిత్ కపర్ది కదాచిత్ కుంతలవాన్ దేవ ఆగచ్చి ఇది కేచిద్ ఆహు. భక్తుల్ని అనుగ్రహించే సమయంలో పరమశివుడు ఏ రూపంలో వస్తాడు అంటే కొంతమంది అన్నారట ఆయన జడలు కట్టేసినటువంటి జటాజూటం ఉన్నటువంటి రూపంలో వస్తాడు అని కొంతమంది అన్నారట. కదాచిత్ అప్పుడప్పుడు ఒక్కోసారి ప్రసాదకాలే అంటే అనుగ్రహించే సమయంలో ఎవరు అనుగ్రహించాలంటే భక్తులు అనుగ్రహించడంలో కదాచిత్ కపర్ది ఆ జటాజూటంతో ఆకారం దర్శనమిస్తాడు ఒకసారి, లేదా కదాచిత్ కుంతలవాన్ ముంగురులతోటి అంటే జడలేసుకోవడం
అలాగా జటాజూటం కట్టుకోవడం శుభ్రంగా నున్నగా దువ్వుకున్నట్టుగా అందంగా చక్కటి జుట్టుతోటి కనిపిస్తూ కుంతలం అంటే మనకి జుట్టు గిరదా జుట్టులా ఉండడం అలా కూడా వస్తాడు. దేవ ఆగచ్చతి కేచిద్ అహో కొంతమంది అన్నారు. అయితే ఎలా వస్తాడయ్యా? సర్వదా సర్వేషాం పురః తిష్టతీతి రవి రూపేణ ఇప్పుడు పైన మంత్రం తీసుకోండి. నమః కపర్దినే చ అనే మాట చెప్పేశారు. మరి పులస్తయే చ ఉంది కదా! పులస్తయే అంటే దానికి ఏం చెప్తారంటే సర్వదా సర్వేషాం పురః తిష్టతి. ఆయన అనుగ్రహించేవాడు ఎదురుగుండా వచ్చి నుంచుంటాడు ఆయన. సర్వేషాం భక్తులందరికీ కూడా పురః ఎదురుగుండా తిష్టతి ఉంటాడక్కడ. ఎలా ఉంటాడయ్యా ఆయన? నిత్యం ఉంటాడు కూడా. రోజు 12 గంటల సేపు కలిసే ఉంటాడటండి. రవి రూపేణ సూర్యుడి యొక్క సూర్య భగవానుడి రూపంలో కనిపిస్తూ ఉంటాడండి. ఆ సూర్య భగవానుడు రుద్రాంశతోటి ఉన్నటువంటి పరమశివుడి యొక్క ఒక రూపం అది అని చెప్పి అంచేత పురః తిష్టతీతి పురతి అవ్వాలి. రకారానికి లకారానికి తేడా లేదు కనుక రలయోర్ అభేదానంగా పులస్తి అని అలాగే దానికి ఆ రకంగా రూపసిద్ధి అలా పదం ఏర్పడింది. ఏవం మహానుభావోపి అంటే ఏంటయ్యా ఆయన సూర్యుడిలో ఉంటాడండి అంటే ఏం లేదయ్యా నిత్యము ఎదురుకుండా సాక్షాత్కరిస్తూ ఉంటాడయ్యా మీకు. మీరు గుర్తించుకోవాలంతే ఆయన్ని. సూర్యుడు మనకి 12 గంటల సేపు పగలు కనిపిస్తున్నా మరి ఎంతమంది ఆయన శివుడిని జ్ఞాపకం ఉంచుకుంటామండి? కోటాను కోట్లు నమస్కారం పెట్టేస్తాం పొద్దున ఒకసారి లేదా అర్ఘ్యప్రదానం చేసేస్తాం అయిపోయింది. తర్వాత మన వ్యవహారం మన తప్ప పైన శివుడు ఉన్నాడెక్కడ? శివుడి భావంలో లేవు. ఏదో సన్ ఎస్‌ఈఎన్ అలా ఉంటాం మనం. కాదు ఏవం మహానుభావోపి సర్వదా సులభః ఏవ ఇతి దర్శితం భవతి. ఆయన చాలా గొప్పవాడు. బ్రహ్మాండాలకి నాయకుడైన. ఒక బ్రహ్మాండం కాదు. అనంత కోటి బ్రహ్మాండాలకి నాయకుడైన మీరు అడక్కపోయినా సరే సులభంగా దర్శనం ఇస్తూ ఉంటాడు. సులభః ఏవ ఆయన దర్శనం పొందడం పెద్ద కష్టం కాదు. ఆయన దర్శనం ఇచ్చేస్తుంటాడు. ఆ మాటే మొట్టమొదటిలో నమ్మకంలో మొట్టమొదటి అసౌయో వసర్పతి నీలగ్రీవో విలోహితః. అసౌ అని చెప్పి వేలు పెట్టి చూపిస్తున్నాడండి సూర్యభగవానుడికేసి. ఈయనయ్య శివుడంటేను. ఈయన శివుడు. ఎవరు ఎక్కడో వెతుక్కోక్కర్లేదు. కనిపించలేదు. మాకు దర్శనం అవ్వలేదనుకోవద్దు. ఉతైనం గోపా అదృశన్ ఉదాహార్య నీళ్ళు పల్లెటూళ్ళల్లో ఇంకా ఈ కాలువలు, చెరువులు ఇంకా రాని రోజుల్లో నదులుంటే ఆ నది దగ్గర నుంచి వాళ్ళ ఉన్న గూడాల దగ్గరికి నీళ్లు పట్టేటటువంటి పట్టుకెళ్ళే కుండలతోటి వాటితో నీళ్లు పట్టే గొల్లభామలు చూస్తున్నారయ్యా. ఉతైనం గోపాః అంటే ఆవులు మేపుకునేటటువంటి వాళ్ళు చూస్తున్నారు. అదృశన్ వాళ్ళు చూసారయ్యా. వాళ్ళు చూస్తున్నారు. అంటే ప్రతి అంటే వాళ్ళకే కనిపించాడు. మిగతా వాళ్ళు పక్క వాళ్ళకి కనిపించడం కాదు. వాళ్ళకే కనిపిస్తే మనకి చదువుకున్నటువంటి వాళ్ళకి మనం అక్కడ పరమాత్మ వాళ్ళు నిజంగా నమస్కారం పెడతారు. వాళ్ళు దేవుడిని నమ్ముతారు వాళ్ళు. వాళ్ళకున్న విశ్వాసం మనకి ఎన్నో ఉంటుంది వాళ్ళలో. అలాగా ఆయన సులభ అంత అనంత కోటి బ్రహ్మాండాలకి నాయకుడైనటువంటి పరమశివుడు సర్వదా సులభ ఏవ అడిగినా అడక్కపోయినా సులభంగా దర్శనం ఇచ్చేస్తాడాయన. ఇది దర్శితం భవతి అని ఈ వాక్యంలో మనం అక్కడ ఎదురుగుండా ఉంటాడు అంటే ఈ మాట చెప్పడం అంటే అలా ఏవో కొన్ని ఉదాహరణ చెప్పాడు. జటాజూటంతో ఉంటాడు. లేకపోతే అక్కడ జుట్టు అంతా దువ్వుకుని ఉంటాడు. ఇవన్నీ కూడా. అలాగా ఇంకా దాన్ని విస్తారంగా చెప్పడానికి, ఇంకా వివరంగా చెప్పడానికి, ఇంకా వివరించడానికి టు ఎలాబరేట్ మోర్ భగవతి తామేవ సులభతాం ప్రపంచయితుం అంటే ఇంకా విస్తారంగా చెప్పడం. ప్రపంచము అనే మాటకు అర్థం ఏంటంటే విస్తారమైనది. అనే మాట పంచ అనేటటువంటి విస్తారము. ఈ మాట ఎక్కడ వస్తుంది తెలిసినా అండి? పంచ అనే మాట మామూలుగా ఏదో మనం కట్టుకునే పంచని కాదండి. విస్తారమైనది. సింహానికి ఒక పేరు ఉంది. పంచాస్యము దాని పేరు. పంచాస్యం అంటే 5 తలకాయలు ఉంటాయని కాదండి అక్కడ. దాని నుదురు చాలా వెడల్పుగా ఉంటుంది సింహానిది. అంటే వెడల్పుపాటి విస్తారమైన ముఖము కలది. అలాగే దానికి పెట్టండి. ఇంకా ప్రఖరము ఇంకా చాలా ప్రపంచయుతం చాలా విస్తారమైనది. ఇది ఎంత ఎంత దూరం అండి మామూలుగా లెక్కేస్తేనిది. అంటే మిగతా వాటితో పోల్చకండి. సూర్యమండలంతో గెలాక్సీలతో పోల్చొద్దు. మామూలుగా చూస్తే చాలా పెద్దది ఇది. అలాగా అంచేత సులభతాం చాలా సులభంగా ఆ పరమాత్మ యందు ఆయన యొక్క సులభత్వాన్ని వర్ణించడానికి ఇంకా పదాలు వాడుతున్నాడు మా ఇక్కడ మంత్రంలో. నమో గోష్ఠ్యాయ చ నమః గోష్ఠ్యాయ చ గవాం స్థానం గోష్ఠం. గోష్ఠము అనే మాట ఎలా వచ్చిందంటే గోవుల యొక్క స్థానము. దాని పేరు గోష్ఠము. ఎప్పుడు కూడానండి ష్ఠకారం ఇలాంటివి వస్తే దానికి స్థానముతో సంబంధం ఉంటుంది. ఓ సూత్రం వ్యాకరణ సూత్రం ప్రకారం ఠకారం అవుతుంది. ఠకారంగా అవుతుందన్నమాట. తర్వాత
ఇంకో దానికి ఇంకా వివరంగా ఏంటంటే గావః తిష్టంతి అస్మిన్ ఇది, ఆవులన్నీ కూడా ఇక్కడ ఉంటాయి కనుక దాని పేరు గోష్టం. ఆవులంటే ఆవులని కాదు, ఎడ్లు, గోజాతి అంతా కూడా. అసలు గో శబ్దం పుల్లింగ శబ్దం అండి. శబ్ద మధ్యలో రాస్తాడు పుల్లింగ శబ్దం గో శబ్దం. ధేను అంటే పాడిచ్చే ఆవుని, పాడి ఆవుని ధేను అంటారు. పాడి ఆవుని ధేను అంటారు. అంచేత అది ఇక్కడ గావహ తిష్టంతి అస్మిన్, ఇది గోజాతి సంబంధించిన జంతువులన్నీ కూడా అక్కడ ఉంటాయి కనుక. ఆవులు ఉండొచ్చు, ఆబోతులు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. తర్వాత ఆ, తత్రభవాయ, అటువంటి ఆ గోష్ఠములో, అంటే ఆవుల్ని వీటిని కట్టేసి చోట, గోజాతి జంతువుని కట్టేసి చోట అక్కడ ఉండేటటువంటి అంటే పవిత్రమైనటువంటి ప్రదేశము, అక్కడ ఉంటాడు ఆయన. గృహ్యాయచ, గృహే భవాయ అంటే ఇంట్లో ఉంటాడు ఆయన. ఇంట్లో ఇది చెప్పుకున్నాడు కదా మనకి పట్టభాస్కరంలో వచ్చినప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇవే పదాలు వచ్చాయి కొన్ని కొన్ని. ఇది కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు మనం. గృహే భవాయ ఇంట్లో దేవతార్చన రూపంలో, దేవత ప్రతి వాళ్ళ ఇంట్లో చిన్నదో పెద్దదో ప్రతి వాళ్ళకి ఇంట్లో దేవుడి మందిరంలో ఒకటి పెట్టుకుంటాం. చిన్న భరిణిలో పెట్టుకోవచ్చు, అదే పెద్ద దేవాలయంలో కట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అందులో ఉండేటటువంటి వాడు అంటే ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అని చెప్పడానికి. దూడలు కట్టేసి చోట ఉంటాడు, ఇంట్లో అంటే ఇంటికి బయట ఉంటాడు, ఇంటికి లోపల ఉంటాడని మనం ఇంట్లోకి తీసుకోవాలండి. నా మస్త్ అల్లి ఇంట్లో ఉండడంలో కూడా, దేవుడి గదిలో ఉండడమే కాదు, నా మస్త్ అల్ప్య బెడ్రూమ్లో కూడా ఉంటాడు, తల్పం మీద శేషతల్ప ఎలాగైతే శేషతల్ప శాయ అంటాం కదా ఆయనకి. ఇక్కడేనండి తల్ప్యాయజం అంటే బెడ్రూమ్లో మంచమే కొడుకుని ఉంటాడు ఈయన. అంటే తల్పం, తల్పం అంటే ఏమిటి? కట్టవాది, కట్టం అంటే మంచం అని అర్థం అండి. కట్టవాది మంచం మీదే కదా, సోఫాలో పడుకోవచ్చు ఒకసారి, లేదా చాపేసి పడుకోవచ్చు. ఎక్కడ పడుకుంటారో ఆ పడుకునే చోట ప్రతి చోట ఉంటాడు ఆయన. తత్ర భవాయ, అక్కడ ఉండేటటువంటి వాడు. అలాగే ఇది చిన్న చిన్న ఇళ్ళు, మనం ఏదో 2 బెడ్రూమ్, అదే సింగిల్ బెడ్రూమ్, 3 బెడ్రూమ్స్ ఇలా ఉన్నాయి. లేదు బ్రహ్మాండమైన ప్రాసాదాలు ఉండొచ్చు, భవంతులు ఉండొచ్చు, అంతఃపురాలు ప్రదేశాలు ఉండొచ్చు మహారాజువి. అక్కడ సంగతి ఏంటి? అక్కడ ఉండడా? ఉంటాడు. గేహ్యాయిచ, గేహం ప్రాసాదాది, మహాభవనాలు ఇవన్నీ కూడా. అసలు సుందరకాండ చదువుతుంటే రావణాసుడి అంతఃపురం ఎంత పెద్దదో వర్ణన చూస్తే అసలు ఎలా వెళుతున్నాడు అసలు హనుమంతుడు లోపలికి. ఎన్ని అంతరాలు దాటుకుంటూ వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళినా రావణాసుడి అంతఃపురం ప్రవేశించాడంటాడు. మళ్ళీ కొంత దాటితే మళ్ళీ ఇంకో కాంపౌండ్ వాళ్ళు దాటాడంటాడు. అంటే వాడిది ఎంత దూరం అనమాట. మనకి ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ దగ్గర వెళ్తే దానికి నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ ఇలా పెట్టి మొత్తం 10 కిలోమీటర్ల దూరం మొత్తం అంతా. ఆ భవనంలో వెళుతూనే ఉండడం అంతే అలాగా. అలాంటివి ప్రాసాదములు. ప్రసాదం అంటే మేడ అని చెప్పేస్తాం సింపుల్‌గా. మేడ అంటే మనకి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అనుకుంటే కాదండి. అంతరులు. అలాంటి దాంట్లో తత్రభవాయ, అలాంటి బ్రహ్మాండమైన భవనాల్లోనూ ఉంటాడాయన. నమః కాట్యాయ చ, ఈ మాటకి వ్యాఖ్యానం చేసేసాం. వ్యాఖ్యాతం ఏతద్ వరకు చెప్పేసామయ్యా. మళ్ళీ ఎన్నిసార్లు చెప్పమంటారు? అంటూ ఆయన మళ్ళీ చెప్పట్లేదు. ఇంకా కవః కాట్యాయ చ నీప్య, ఇక్కడ కూపస్థ జల రూపేణ వా జగత్ అనుగృహ్ణాతి. ఇక్కడ కాట్యం అనే మాటకి అర్థం ఏం చెప్తానంటే నూతిలో ఉండే నీళ్ల రూపంలో జగత్ అనుగృహ్ణాతి, ఈ జగత్తుని అంటే ప్రపంచాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. మనకి ఇలా నిత్యము గోదావరిలోంచో కృష్ణలోంచో నీళ్లు పట్టుకెళ్ళాలంటే సాధ్యం అవుతుందండి? ఆ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఓ 10 కిలోమీటర్ దూరం నిత్యం మనం మంచినీళ్ళు కావాలంటే గోదావరిలో వెళ్ళొస్తామా? సాధ్యం, అసంభవం అది. అలాంటి పెంచితే మళ్ళీ దానికి ప్రత్యామ్నాయంగా నూతులు వచ్చాయి. ఆ నూతుల్లో అది మనకి మన ఇంట్లో ఎప్పుడు కాస్త అప్పుడు తోడుకునే వాళ్ళం, దాంట్లో తీసుకుంటూ ఉంటాం. లేదా మోటార్ పెట్టే దాంట్లో వస్తాయి, లేదా అక్కడ కాకపోతే ట్యాప్స్‌లోంచి వస్తాయి. ఇలాగ కూపస్థ జల రూపేణ అంటే మనకి ఆ మంచినీళ్ళు రావడానికి ఒక్క పూట, ఒక్క గంట మనకి లేట్ అయిందనుకోండి వాటర్ సప్లై, బీభత్సం అయిపోతుంది అసల. మరి ట్యాంకర్ కోసం కొన్ని వేల మంది గబగబా అప్లికేషన్ పెట్టేసుంటారు. అక్కడి నుంచి రాదు. వాడి చుట్టూ తిరగడం. అప్పుడు తెలుస్తుంది అసలు నిజంగా పరమేశ్వరుడు పంచమహాభూతాల్లో ఒక్క భూతం రూపంలో, జల రూపంలో ఒక 5 నిమిషాలు లేట్ చేస్తే ఏమవుతుందో మన పని. ఎప్పటికప్పుడు మనకి తిప్పుకుంటే వచ్చేట్లా ఏర్పాటు చేయడం వల్ల మనందరం బతికుంటున్నామండి. ఆ రకంగా జగత్ అనుగృహ్ణాతి, జగత్తంతని రక్షిస్తున్నాడు ఆయన, అనుగ్రహిస్తున్నాడు. గహ్వరేష్ఠాయ చ గిరి గహ్వరాదిషు స్థితాయ. గహ్వరము అంటే ప్రవేశించుటకు కఠినమైనది. అంటే లోపలికి అసలు వెళ్ళడానికి భయం వేసేటటువంటిది కావచ్చు. అనేక లోపల భయంకరమైనటువంటి క్రిమికీటకాదులు ఉండొచ్చు. అలాంటి ఉదాహరణ చెప్తున్నానంటే గిరి గహ్వరాదిషు, పర్వతం ఎక్కిన తర్వాత ఎక్కడైనా లోపల ఖాళీ గుహ ఉందనుకోండి, గబగబా వెళ్ళిపోయి మన ఇంటికి వెళ్ళిపోయి పడుకోగలమా? ఏమో అక్కడ ఏ పెద్ద పులి ఉందో, ఏ చిరుత పులి ఉందో ఎవరికి తెలుసును? తేళ్లున్నాయో, పాములున్నాయో 100 సార్లు ఆలోచనలు అడిగెట్టాలి అక్కడ. అంచేత గిరి గహ్వరాదిషు స్థితాయ,
అటువంటి అడుగు పెట్టుటకే భయం వేసేటటువంటి ప్రదేశాల్లోనూ ఉంటాడు ఆయన అక్కడ. తర్వాత సుష, ఇక్కడ రకాల చూసే వాక్యాన్ని గహ్వరేష్ఠాయ చ నమో హరదయ్యాయ చ. హరదయ్యాయ చ అంటే హరదే భవాయ. హరదము అంటే కొలను, నీటి ఓ సరస్సు, ఓ మడుగు, ఏమండి జలకుండం, వీటిలో ఉండేటటువంటి వాడు. పూర్వవజ్యత ఇదొకలాగే చెప్పేశాం కదా అని చెప్తున్నారు ఆయన, దాటేస్తున్నాం. నివేష్యాయ చ, నివేశ్యం అవశ్య అవశ్య ఆయోదకం, అవశ్యాయ ఉదకం అంటే వాటర్ ఫర్ ఎమర్జెన్సీ. అవశ్యాయ ఉదకం, ఉదకం అంటే నీళ్లు, అంటే ఎమర్జెన్సీకి వాటర్ ఉండాలి అక్కడ. అలాగా ఆ రూపంలోనూ ఉంటాయి. అటువంటి ఆ నీళ్లు ఎక్కడైతే ఉంటాయో అటువంటివండి. ఉదాహరణకి చెప్పాలంటే బద్రీనాథ్ వెళ్ళామనుకోండి, లేకపోతే మనకి చార్ధామ యాత్రలో వెళ్తుంటే అక్కడ ఉష్ణగుండాలు ఉంటాయి. ఆ ఉష్ణగుండాలు ఉండబట్టి అక్కడ స్నానం చేయడానికి వీలవుతుందండి. లేకపోతే మధ్యలో గడ్డగట్టుపోయి కాళ్ళు చేతులు కూడా కొంకలు పోయే పరిస్థితులు ఎక్కడ ఉంటాం అసలు? అలా అడుగు పెట్టగలం అసలు? అక్కడ మళ్ళీ కాసేపు అందులో పోనీ కొంచెం గోరువెచ్చగా ఉంటాయా, సలసల సలసల కాగిపోతుంటాయి. దానికి కారణం ఏం చెప్తారంటే సైంటిఫిక్‌గా అక్కడ సల్ఫర్ డిపాజిట్స్ ఎక్కువ ఉంటాయి కనుక, సల్ఫర్ హీట్ జనరేటింగ్ ఎలిమెంట్ కనుక, అంచేత అక్కడ వేడిగా ఉంటాయి. సరే సైన్స్ ఏదని చెప్పనండి, కానీ సృష్టిలో పరమేశ్వరుడు ఉంచాడు కదా అక్కడ మరి. అలాగా ఇదేంటంటే ఆహ్, ఆహ్, అవ అవశ్య అవశ్యాయ ఉదకం. ఎమర్జెన్సీ కోసం ఉదకం ఉండడం. అది కాస్త నీళ్లు కలుపుకుంటాం అనుకోండి. అలాగా తత్రభవాయ అటువంటి చోట్ల ఉండేటటువంటి వాడు. అక్కడ కూడా మళ్ళీ శివలింగం పెడతారు మన వాళ్ళు. అక్కడ పెట్టి మళ్ళీ దాంట్లో మళ్ళీ దానికి అభిషేకాలు మామూలు అన్నీ చేసుకుంటున్నారు. మహర్షులు ఎన్ని యుగ యుగాల నుంచి అలాంటి చోట్ల అక్కడే ఉండిపోయారు. వాళ్ళకి కరెంట్ ఉంటుందా? లేదా దుప్పట్లు ఏమైనా పట్టుకెళ్ళి ఇస్తారా ఎవరైనా మామూలుగా ఆ పూర్వకాలంలో? ఎవరు వెళ్ళగలరు అసలు అక్కడికి? సాధ్యం కాదండి. మనకి గంగోత్రి వెళితే ఆ గంగోత్రి గట్టుకి అటుపక్కనే ఒక సత్రం కట్టారండి. ఎవరు పెట్టారో కానీ ఆ పేరు మాత్రం, దాని పేరు ఈశావాస్య అని పేరెట్టారండి. గంగోత్రి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే సామాన్యంగా చాలామంది వెళ్ళే ఉంటారు. అవతల పక్క గట్టు మీద చూడండి, అక్కడ ఉన్న సత్రం, దాని పేరు ఈశావాస్యం. దాని పేరేంటి? ఈశుని పరమేశ్వరుని యొక్క నివాస స్థానము అని అక్కడ దాని అర్థం అండి. ఈశావాస్యం అంటే మామూలు ఈశావాస్య ఉపనిషత్తులో పదం తీసుకుని పెట్టచ్చు, కానీ దాని అర్థం తీసుకుంటే సరిగ్గా ఇక్కడ సరిపోతుందండి. అలాగా తత్రభవాయ అటువంటి ప్రదేశాల్లో ఉండేటటువంటి వాడు. ఇక్కడ చూడండి తర్వాత ఇంకా నమః పాగుంసవ్యాయ. ఈ పాంసు మీద దాని మీద కిందటిసారి విద్యారణ్య భాష్యంలో పరమాణు రూపంలో ఉంటాడు అని అక్కడ రేణువు ఉంటాయని చెప్పి, దీన్ని ఇంకొంచెం వివరంగా డేటా దొరికిందండి. అది చూపిద్దామని ఈవేళ ఈ వాక్యం దగ్గర మళ్ళీ వెనక్కి వచ్చాను. నమః పాగుంసవ్యాయ అంటే పాంసుషు సూక్ష్మరేణిషు భవాయ. సూక్ష్మమైనటువంటి కణాలు రేణువుల్లో ఉండేటటువంటి వాడు. ఇప్పుడు సూక్ష్మం అంటే ఎంత, సైజ్ ఎంత చెప్పగలరా ఎవరన్నా? ఎస్ చెప్పొచ్చండి. ఇక్కడ చూడండి ఇస్తారు. ఇదండి సైజు. ఒక పరమాణు యొక్క సైజు అంటే యాటమ్ యొక్క డైమెన్షన్ తీసుకుంటే డయామీటరు 6 అంటే హైడ్రోజన్ అన్నిటికంటే కూడా చిన్నది. మనకి మ్యాన్లీఫ్ పీరియాడిక్ టేబుల్‌లో తీసుకుంటే అది స్మాలెస్ట్ యాటమ్ అది. అంటే ఇది ఒకటే ప్రోటాన్ ఉంటుంది. ఒకటే ఆర్బిట్‌లో ఎలక్ట్రాన్ ఒకటే తిరుగుతుంటుంది. దాని సైజ్ ఎంతంటే 6.2 × 10⁻⁻7 సెంటీమీటర్. అంటే ఒక సెంటీమీటర్‌లో 6.2 జస్ట్ పక్కన పెట్టండి. కోటో వంతు. ఒక సెంటీమీటర్‌లో కోటో వంతు సైజ్ అండి. అది మొత్తం మాలిక్యులర్ యొక్క డైమెన్షన్ అండి. అని ఆ రకంగా పరమాణు సైజ్ చెప్పారు మనవాళ్ళు. ఇది సైంటిఫిక్‌గా డిసైడ్ అయిపోయినట్టుంది. అయితే ఇప్పుడు పరమాణు అనే పేరు దానికి ఉందా? అంతకంటే ఇంకా చిన్నవున్నాయా? అంతకంటే పెద్దవున్నాయా? ఇక్కడ చూడండి ఆయన ఇంకొక మాట కూడా వెళ్ళి మళ్ళీ ముందరకొద్దాం ఒకసారి. ఏం చేద్దండి ఇక్కడ తెలుస్తుంది. 2 పదాలు వాడారు ఇక్కడ భాష్యంలో. పాంసుషు అంటే సూక్ష్మరేణు నమః పాగుం సవ్యాయ చ రజస్యాయ చ. రజస్య అంటే సూక్ష్మరేణుషు అంటే మనం అక్కడైతే అక్కడ మనకి అది ఇక్కడ చూడండి విద్యారణ్య భాషను అలా చూపించాను. పాంసుషు పరమాణుషు అవస్థిత పాంసవ్య. పరమాణువుల్లో ఉంటాడు అన్నారు. పరమాణు సైజు ఇప్పుడు ఇక్కడ ఈయన ఇచ్చిన తర్వాత మన సైంటిఫిక్‌గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదండి. ఇది సూక్ష్మరేణు అనుకుందాం. మరి పాగుం సవ్యాయ చ రజస్యాయ చ. రజస్సు అన్నా కూడా పరాగమే.
ధూళి. రజస్యాయచ అంటే విపరీతేషు స్థూల రేణుషు భవాయ, కొంచెం లావుపాటి రేణువులు. అంటే కణాల్లో సూక్ష్మమైన కణాలు, స్థూలమైన కణాలు. స్థూలం అంటే ఇలా లావుగా ఉన్నాయి. ఎలాగా అంటే ఇప్పుడు వెంటనే సైజులు, వాటి డైమెన్షన్స్ చెప్పుకోవాలండి. ఇప్పుడు ఆ డేటా చూద్దాం, మళ్ళీ వెనక్కి వద్దాంలేండి. అంటే గుణవచనోవా అంటే రజస్సు అనేది గుణవచనం. గుణం అంటే ఏంటి? అది చిన్నది, పెద్దది, లావుపాటిది, సన్నపాటిది ఇలాంటివి చెప్పడం దాని గుణం అంటాం. రజస్ శబ్ద లోకవచనోవా. లోకవచనం అంటే ఏంటి? రజస్సు అంటే కూడా చాలా మనకి సింపుల్గా చిన్న రేణువయ్యా. నలకంటాం. నలకంత అండి అంటే కంటికి కనిపించదు అని అనుకుంటాం. నలక కంటికి కనిపిస్తున్నా కంటో నలక పడిందంటాం. కంటో పడేంత చిన్నది, పెద్దది కాదు. అలాంటి అనేది ధూళి పెట్టి తీయడం చేస్తుంటామండి. ఇక్కడ అంటే లోకవచనం అంటే లోకంలో అందరూ వాడేసే మాట కణం, నలక అనే మాట. ఈ రజస్ అంటే నలక అని అర్థం చెప్పుకుందామండి. కానీ దీని డైమెన్షన్స్ తీసుకుంటేనండి ఇవ్వండి. చూడండి, ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. మనకి కొన్ని పేర్లు కూడా మనం విని ఉండవండి. ఇందాక పరమాణు సైజు చెప్పుకున్నామండి, 6 × 10⁻⁻7 సెంటీమీటర్స్ అని. అలాంటివి 8 పరమాణువుల సైజు కలిపితే ఒక త్రసరేణువు దాని పేరండి. రేణువులో త్రసరేణువు దాని పేరు. ఇలాంటి 8 త్రసరేణువులు కలిస్తే ఒక రేణువు అవుతుందండి. 8 రేణువులు ఒక వాలాగ్రము. వాలం అంటే తోక, అంటే గుర్రపు తోక. ఆ గుర్రపు తోక వెంట్రుక ఎంత సన్నంగా ఉంటుందో దానికి మన వాళ్ళు పేరు పెట్టారు దానికి. ఇంకా సన్నంగా 8 రేణువుల యొక్క సైజు ఎంత అంటే ఒక వాలాగ్రము. తోక చివర ఉండేటటువంటి, తోక చివరికి వెళ్ళే కొద్దీ ఆ వెంట్రుక కూడా సన్నబడుతూ ఉంటుంది. అంత చిన్నది అని. అలాంటిది ఇవన్నీ కూడా ఫిజికల్ డైమెన్షన్స్ ఉన్నవండి. ఏదో ఊహించినవి కాదు. 8 ఇచ్చేదండి ఇందాక చెప్పిన దానికి మీరు దాన్ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళండి 8 తోటి. 8 వాలాగ్రములు ఒక లిఖ్య దాని పేరు. 8 లిఖ్యల పేరు ఒక యూకము. 8 యూకములు ఒక యవ. యవ అంటే ధాన్యపు గింజ అండి. ఏమండి? 8 యవలు ఒక అంగుళం. అంటే అప్పుడు ఎన్ని పరమాణువులు అయిందంటే ఒక అంగుళంలో 8⁻7 పరమాణువులు అయిందండి. దాన్ని 8 సార్లు 8 7 సార్లు గుణించుకుంటూ వెళ్ళండి. అది అన్ని పరమాణువులు ఉంటాయట ఒక్క అంగుళంలో మనం లెక్క ప్రకారం. అలాంటి ఇంకెక్కడి నుంచి మామూలుగా లెంగ్త్ 24 అంగుళాలు ఒక హస్తం. హస్తం అంటే మూర అండి. పూలదండ కొనుక్కుంటాం కదా, అలాంటప్పుడు దాన్ని చెప్పి మూర హస్తం అంటే. 4 హస్తాలు ఒక దండ బార. ఏమండి? 2000 దండలు దండములు, లేకపోతే దండం అంటే కర్ర, ఏదో స్టాండర్డ్ కర్ర పెట్టుకున్నారు. ఒక క్రోసు, 4 క్రోసులు ఒక యోజనం. ఇలాగా మనకి చెప్పేటటువంటి ఈ పర్యాయ పదాలన్నిటిలోనూ కూడా ఇప్పుడు ఏంటంటే చెప్పేది పరమాత్మ ఆయన ఒక సూక్ష్మ రేణు రూపంలో ఉండొచ్చు, స్థూల రేణు రూపంలో ఉండొచ్చు. స్థూల రేణు అంటే కిందకి వెళ్తుంది, సూక్ష్మ రేణు అంటే కిందకు వస్తుంది. ఆ సైజుల్లో కూడా ఉంటాడు. దానికి ఎలాగంటే మనం చెప్పుకున్నామండి. ఎలాగంటే అక్కడ మళ్ళీ ఆయన ఒక యాటం తీసుకుంటే సెంటర్‌లో దానికి ఒక న్యూక్లియస్ ఉంది. ఆ న్యూక్లియస్‌ని బట్టి ఆధారపడి ఎలక్ట్రాన్స్ తిరుగుతుంటాయి చుట్టూను. అది ఉంది గనక. అది కేంద్రకం అది. అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఇది. ఉదాహరణ మన సోలార్ సిస్టమ్ ఉందనుకోండి. ఈ గ్రహాలు ఇంత పెద్ద పెద్దవి కూడా ఇందాక అంత పెద్దదన్నాడు, ప్రపంచం అన్నాడు. ఈ భూమి అంతా కలిపి. ఇలాంటి భూమి దాని గురించి సైజులు కూడా చెప్పాను. ఈ భూములు లాంటి భూమి, తర్వాత గురుడు, తర్వాత శని ఇవన్నీ కలిస్తే ఉన్న బరువు మొత్తం మన సోలార్ సిస్టమ్ బరువు ఏదో 100 కేజీలు అనుకుంటే ఇవన్నీ కలిపి 1.5 కేజీటండి. 100 కేజీల్లో 1.5 కేజీది. మిగతా 98.5 కేజీలు సూర్యుడే బరువు. అంచేత ఆయన చుట్టూ తిరుగుతున్నాయి ఇవన్నీ కూడా. 90 జస్ట్ చెప్తున్న ప్రపోర్షన్ తీసుకోండి. మొత్తం నవగ్రహాలు సూర్యుని పక్కన పెట్టేసేస్తే ఉన్నవన్నీ కలిపి 1.5 పాయింట్ అయితే మిగతా ఆయన ఒక్కడు 98.5 పాయింట్స్. అంత బరువైనటువంటి అలా బ్రహ్మాండాలన్నిటి కూడా ఆయన కేంద్ర స్థానం అయినటువంటి వాడు, అక్కడ ఉండేటటువంటి వాడు అని చెప్పడం కోసం ఈ కథ అంతా చెప్పుకుంటూ వస్తున్నాం అండి. తర్వాత ఇప్పుడు మళ్ళీ చూడండి. పాంసుషు సూక్ష్మ రేణుషు ఇప్పుడు సైంటిఫిక్గా మనం అనాలిసిస్ చేస్తున్నట్టుంది. అది త్రసరేణు చెప్తున్నాడా, లేదా ఒక త్రసరేణురా, 8 త్రసరేణురా, ఇంకా చిన్నదాన్ని వాడుకోవచ్చా, ఇవన్నీ వస్తాయండి. రజస్యాయచ విపరీతేషు స్థూల రేణుషు భవాయ లిఖ్య, ఇవన్నీ కూడా ఆ పదాలు పడతాయండి. ఈ రకంగా చెప్పావా. నమశుష్క్యాయచ శుష్కం నీరసం. నీరసం అనే మాట కూడా ఎలా వస్తుందో చెప్పామండి. నిహి ప్లస్ రసం, విసర్గల తర్వాత రకారం వస్తే ఆ ముందర విసర్గలకి ఎడం పక్కన ఉండే అక్షరం దీర్ఘాక్షరం అవుతుంది. ఆ విసర్గలు మిస్ అయిపోతుందండి, ఒమిట్ అయిపోతుంది, సైలెంట్ అయిపోతుంది.
నిహి ప్లస్ రసంలో ని అనే అక్షరం కాస్త దీర్ఘం ఈ నీ అవుతుంది, విసర్గలు పోతుంది, రసం నీరసం అవుతుందండి. నీరసం అంటే మనం ఉంటూ నీరసంగా ఉందని అంటుంటాం. శుష్కం ఎండిపోయినట్టు అంటే లోపల ద్రవం అంతా ఎండలో వెళ్ళొస్తే మొన్నటి దాకా ఈ 4 రోజులు వదిలేసేయండి. ఎంత ఎండ కాసిందండి అసలు 4 రోజుల క్రితం దాకా. ఆ ఎండలో బయటికి 5 నిమిషాలు వెళ్తే సార్ మొత్తం మన మొత్తం లోపల ఉన్న ద్రవాలను కూడా హరిచిపోయిట్లా అయిపోయింది ఇది. తత్ర భవాయ అలా ఎండగొట్టేటటువంటి దాంట్లో ఉండేటట్టు ఎండిపోయిన దాంట్లో ఉండేటటువంటి వాడు. హరిత్యాయ హరితం ఆర్ద్రం తత్ర భవాయ ఆకుపచ్చగా ఉండేది అంటే కళకళలాడుతుందంటే లోపల లోపల నీళ్లు ఉన్నాయి, పుష్టిగా ఉందన్నమాట అది. అలాంటి దాంట్లో ఉండేటటువంటి వాడు. నమో లోప్యాయ చ లుప్యతే తృణాదికం అస్మిన్నితి లోప కఠిన ప్రదేశ అంటే తృణాది ఈ గడ్డి అటువంటి మొలవని ప్రదేశం, కఠిన ప్రదేశం. మన భువనగిరి కొండ గురించి చెప్పుకున్నామండి. అక్కడ ఒక్క గడ్డి పరక కూడా పెరగదు, పెద్ద బండ కనిపిస్తున్నాడు మనకి. కిలోమీటర్ దూరం చూస్తే పెద్ద బండే కనిపిస్తుంది. తత్రభవాయ అది అలా ఉండడానికి కూడా కారకుడైనటువంటి వాడు ఆయనే. ఉలప్యాయిచ ఉలపాహ బల్వజా తృణాదయ దీని గడ్డి పరకలు అంటే ఆ, ఇవి ఎటువంటివి అంటే ఏ పక్కకి కాస్తే ఆ పక్కకి వంగిపోతుంటాయి, కానీ వాటి వీక్నెస్ వాటి స్ట్రెంగ్త్ అని చెప్పుకున్నామండి. అటువంటి జాతిది. తద్వదేవ దేశస్య అభిధానం తత్ర భవాయ అటువంటి చోట ఉండేటట్టు. తద్వతివా దేశే భవాయ అటువంటి ఉండేటటువంటి చోట ఉండేటటువంటి వాడు అని అర్థం కూడా వస్తుందండి. తర్వాత నమ ఊర్వ్యాయ చ సూర్మ్యాయ చ ఊర్వ్యాయ చ ఊర్వ్యాం పృథివ్యాం భవాయ భూమి ఎందు ఉండేట పంచమహాభూతాల్లో మనకి మనకి ఈ పృథివ్యాం భవాయ పృథివీ లింగం ఇది ఎక్కడంటే మనకి ఏకాంబరేశ్వరుడు అండి. కంచిలో ఉండే ఏకాంబరేశ్వరుడు ఆయన పృథ్వీలింగం. జల జలభూతలింగం ఎక్కడంటే మనకి జంబుకేశ్వరం శ్రీరంగంలో అండి. తర్వాత అగ్ని రూపమేమో అరుణాచలం, వాయు రూపమేమో మనకి కాళహస్తి శ్రీకాళహస్తి, ఆకాశలింగము చిదంబరం. ఇలాగ ఇక్కడ చెప్పేటంటే పూర్వ్యాం పృథివ్యాం భవాయ అలాగా ఆ రకంగా ఉండేటటువంటిది. అటువంటి ప్రదేశం అంటే భూమి యందు ఉండేటటువంటి వాడు. అంటే భూతల మాత్రం గృహ్యతే అంటే భూమి యందు అనేప్పుడు ఈ భూమి లోపల కూడా ఉంటాడండి, అది కూడా అర్థం వచ్చేస్తుందా? లేదు. సర్ఫేస్ భూతలం అంటే సర్ఫేస్ అని అర్థం. భూమి పైన మట్టం, భూమి నేల మట్టం మీద అంతే తప్ప నేల లోపలికి నేను 1 కిలోమీటర్ లోపల తవ్వేసుకుంటూ వెళ్ళిపోతానండి అక్కడ ఉన్నదాన్ని కూడా ఈ పదం వర్తిస్తుందా? వర్తించదు. ఇంతవరకు మాత్రమే. ఎంత చక్కగా వాడి క్లారిటీ చూడండి, ఎంత క్లియర్గా చెప్తున్నారు. శూర్మ్యాయచ శూర్మి అంతఃసుషిరాహ ప్రతికృతి అంటే శూర్మ్య అంటే ఇక్కడ ఊర్మి అంటే చెప్పుకున్నాడు మంచి కెరటములు కలది, చక్కటి జల సంపద ఉన్నటువంటిది. తత్ర భవాయ అక్కడ లేక శూర్మిం జ్వలంతీం వా శ్రీష్యేతి వచ్చిన అటు వ్యాకరణం ఇంకోటి ఒక సూత్రం ఇచ్చారు. నమ పర్ణ్యాయచ పర్ణేషు పత్రేషు భవాయ ఆకులందు ఉండేటటువంటి వాడు. మనకి ఇప్పుడు జంతువులకి ఆహారం ఎలా చివరికి ఎలా వస్తుందండి ఎనర్జీ? జంతువులే కోతులు కానీ ఇంకోటి కానీ అవన్నీ ఆకులు తిని అలం తిని బతుకుతున్నాయి. మనం కూడా అదే చేస్తున్నాం. పాలకూర గోంగూర ఏదో ఒకటి తీసుకుని వాటితోటి అందులో ఉన్నటువంటి మన పోషక పదార్థాల రూపంలో ఉండేటటువంటి వాడిని అర్థం అండి. అది లేకపోతే ఉత్త ఆకు తినడానికే మనం ఉంటా తింటే బతకగలమా? అంటే మనకి ప్రాణ ఆధార శక్తి ఇచ్చేటటువంటి ఆయన ఎలా వచ్చిందండి అసలు ఇది? సూర్య భగవాను నుంచి వచ్చినటువంటి ఆ ఎనర్జీ అది కిరణజన్య సంయోగ చేసుకుని అందులో ఆయన శక్తిని అక్కడ నిక్షేపం చేసుకుంటే అవి ఇంకోటి తిన్నప్పుడు ఆ శక్తి అంటే సూర్య భగవాన్లోని ఆ చెట్టు యొక్క కెపాసిటీని బట్టి అది ఎంత అబ్జార్బ్ చేసుకోగలదో అంత ఎనర్జీని తీసుకుని అది లోపల స్టోర్ రూమ్లో పెట్టుకున్నట్టు పెట్టుకుంటే ఆ స్టోర్ రూమ్లో ఆకారంలో ఉండేటువంటి ఆకులు పళ్ళు కాయలు ఇలాంటివన్నీ కూడా అవి తీసుకుని అవి మనం తింటే ఆ ఎనర్జీ చివరి మనలో కూడా ప్రవేశిస్తుంది. ఆ రకంగా పర్ణేషు పత్రేషు భవాయ ఆకుల రూపంలో ప్రాణ రూపంలో ఉండేటటువంటి వాడు అని అర్థం చెప్పుకోవాల్సి వస్తుందండి. ఆకులు అంటే ఆకులే కాదు, ఆకులు కానీ కాయలు కానీ బెరడు కానీ మొత్తం అన్ని కూడా గింజలు కానీ. దీని మీద అండి ఒక కేరళ వాళ్ళు ఒక 5 వాల్యూమ్స్ వేశారండి. 500 మెడిసినల్ ప్లాంట్స్ ఆఫ్ ఇండియా. 500 మెడిసినల్ ప్లాంట్స్ ఆఫ్ ఇండియా అంటే ఈ ప్రతి మొక్క ఆ మొక్క యొక్క భాగాలు ఏ వ్యాధులకి పనిచేయచ్చు ఈవేళ వరకు మనకు తెలుసున్న నాలెడ్జ్ తోటి. సర్వజ్ఞులం కాదు మనం. ఏ ఆయుర్వేదం వాళ్ళైనా సరే ఈవేళ చెప్పేటటువంటి వాళ్ళు అందరూ కూడా మహానుభావులు పూర్వం వాళ్ళు వేరు. ఇవి అక్కడ దాని మీద వాళ్ళు ఏం చేశారంటే అండి
ఆ ఆ చెట్టు యొక్క డిఫరెంట్ పార్ట్స్ని వాళ్ళు ఫోటోలు తీసి కలర్ ఫోటోస్ సహా 5 వాల్యూమ్స్ చేశారండి. ఎక్సలెంట్ కంట్రిబ్యూషన్ అది. సుమారు 5 పుస్తకాలు కలిపి 30,000 రూపాయలు ఎంతో. బట్ ఇట్స్ వర్త్ ఇట్. అందులో ఏం చేశారంటేనండి వాళ్ళు, ఆ చెట్టు యొక్క వేరు ఎలా ఉంటుంది, ఆ చెట్టు యొక్క బెరడు ఎలా ఉంటుంది, ఆకారాన్ని ఫోటోలు తీశారండి. ఆ చెట్టు పండు ఎలా ఉంటుంది, లేదా కాయ ఎలా ఉంటుంది, గుజ్జు ఎలా ఉంటుంది, ఆకులు ఎలా ఉంటాయి. ఇవన్నీ వేయడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి మన దొడ్లోనే అనుకోకుండా ఏదో సంజీవని మొక్క పెరుగుతోందనుకోండి. ఆ సంజీవని మొక్క మొహం చూసినోళ్ళం కాదు మనం. అదే పిచ్చి మొక్కలను తీసి మన చేతితోటి మన గోరుతోటి లేకపోతే చేత్తో తీసేసి వీధిలో పడేసేటువంటి స్వభావాలు మనవి. ఇంచేత మనకి ఏ మొక్క యొక్క ఆకారమో తెలీదు మనకి. ఆ బొమ్మ ఆ పుస్తకం గనక చూస్తే ఓహో! ఈ మొక్క వాడు రాస్తాడండి. ఇది దగ్గుకు పనిచేస్తుంది. ఇది ఇంకో దానికి పనిచేసింది. ఇది క్యాన్సర్‌కి పనిచేసింది. ఎంత డీటెయిల్‌గా ఇచ్చాడోనండి. అత్యద్భుతమైన పుస్తకాలవి. అంచేతనే అక్కడ చెప్తారండి. అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం. ఒక చెట్టుకి సంబంధించినటువంటిది ఓషధి కానిది ఏదీ లేదు. అంటే చెట్టుకి సంబంధించిన ప్రతి భాగము దేనికో దానికి ఉపయోగిస్తుందది. దానికి నిరూపణగా ఇక్కడ మనకు కనిపిస్తుందండి. నమః పర్ణ్యాయ చ అంటే పర్ణం అంటే ఒక చెట్టుకి సంబంధించిదే తీసుకోండి. ఆకోటే తీసుకోక్కర్లేదు. ఏతేషు ఉర్వ్యాదిషు త్రిష్వపి పూర్వవత్ ఇంకా వ్యాకరణం చెప్తున్నారనుకోండి. అలాగే పర్ణశద్యాయ చ. తర్వాత అథ నిగ్రాహ్యేషు దురాత్మసు కథం దేవః ఆచరతి. దుర్మార్గులైనటువంటి వాడు చేతికి దొరికితే వాళ్ళ ఎడల పరమాత్మ ఎలా ప్రవర్తిస్తాడు. నమోపగురమాణాయ చ. ఈ వాక్యం చెప్పుకున్నాను. ఎత్తిపెట్టినటువంటి కత్తితో ఉన్నటువంటి రూపంలో వర్ణించేటువంటి పదం ఒకటి, వేటు వేసేసేటటువంటి పదం ఇంకోటి. అపగురమాణాయ చ ఆయుధం ఉద్యచ్చమానాయ నిగ్రాహ్యాన్ హంతుం. చేతికి దొరికినటువంటి దుర్మార్గుల్ని హంతుం చంపుటకు, ఉద్యచ్చమానాయ వాళ్ళ కత్తి ఎత్తుతున్నటువంటి, అంటే మనకి యానిమేషన్ చెప్పాలంటే మూమెంట్, ఆ ఒరలోంచి కత్తి లాగుతున్నటువంటి, ఇంకా వేయలేదు వాడి నెత్తి మీద అదే మెడ మీద, ఆ రూపంలో ఉండేటటువంటి వాడు ఆయన అని చెప్పుకొచ్చాడండి. తర్వాత అభిఘ్నతేచ అపగూర్య హంతవ్యాన్ అభిముఖ్యేన హింసతే. దొరికాడు వాడు, కత్తి పైకి ఎత్తాడు, అది కూడా అయిపోయింది, ఇంకా వేసేసాడు. ఆ వేసేప్పుడు ఉన్నటువంటి రూపానికి ఏం పేరయ్యా? నమోపగురమాణాయ అభిఘ్నతేచ. ఆయుధం పడిన సమయంలో ఉన్న పేరు అభిఘ్న, ఆయుధాన్ని ఎత్తి సిద్ధం చేసుకునే సమయంలో ఉన్న పేరు అపగురమాణాయ. ఈ రెండు కూడానండి. తర్వాత నమ ఆఖ్యదతేచ ప్రఖ్యదతేచ. అభి అంటే పీడనేన, కాంశ్చిత్ ఏషత్ ఖేదయతే. కొంచెం ఇబ్బంది పెడతాడు, కొంచెం ఖేదం కలిగిస్తాడు. అలా ఉండేటటువంటిదేమో ఆఖ్యదతేచ. ప్రఖ్యదతేచ అంటే ఏంటంటే సపోజ్ థర్డ్ డిగ్రీ వాడకుండగా మామూలుగా పోలీసులో వేసే థర్డ్ డిగ్రీ గురించి వాటి గురించి వింటుంటే భయం వేస్తుంటుందండి. ఎక్కడ ఎంచేదంటే వాళ్ళు కూడా మళ్ళీ పోలీసుల మీద ఇప్పుడు కూడా పేపర్‌లోనూ, టీవీలో చూస్తుంటాం. లేదా న్యూస్‌లో వస్తుంటుంది. మళ్ళీ వీళ్ళందరూ ఎన్‌కౌంటర్ చేసారంటే మళ్ళీ అందరూ కోర్టులో కేసు వేస్తున్నారు. పోలీసులు దొరికిపోతున్నారు. ఒక్కోసారి ఆ ఎన్‌కౌంటర్ చేసినోడు మళ్ళీ వీడికి యావజ్జీవ కారాగార శిక్షలు వేస్తున్నారు చదువుతున్నాం. ఈ వీళ్ళు నిజం చెప్తారా టెర్రరిస్టులు? పక్కవాడు ఈ ఊళ్ళోనే ఉన్నాడు. వాడు బాంబు రేపు పేల్చేయడానికి సిద్ధంగా కూర్చున్నాడు. మన గోకుల్‌చాట్‌లో, హైదరాబాద్‌లో, కోఠీలో ఒకటి పేల్చేసినప్పుడు వాడు ఇక్కడ పేల్చేసిన క్షణంలో పారిపోతారండి. అన్ని సిద్ధం చేసుకొని దిగుతారు వాడు రంగంలోకి. మొట్టమొదటి వాడిని ప్రారంభించేప్పుడే, "అరే అబ్బాయి నువ్వు చెప్పేసేయి పర్వాలేదు. నేనేం చెయ్యనులే, ఏం చెయ్యనులే" అని ప్రారంభిస్తే, "నిన్ను వదిలేస్తాం కదా!" ఇలాగే మాట్లాడతాడు. ఇలాగ ఎవరు మాట్లాడారో తెలుసునండి? హనుమంతుడితోటి ప్రహస్తుడు మాట్లాడతాడండి. రావణాసుడి సభలోకి హనుమంతుడిని ఇంద్రజిత్తు ప్రవేశపెట్టిన తర్వాత రావణాసురుడు మాట్లాడుతూ ప్రహస్తుడితోటి అంటాడు. డైరెక్ట్ హనుమంతుడితోటి మాట్లాడడు. మళ్ళీ అతను నామోషి. ఇతను ఎందుకొచ్చాడో అడగండి అని ప్రశ్నలన్నీ అడిగిన తర్వాత అప్పుడు ఆ ప్రహస్తుడు ప్రారంభిస్తాడు. ఇక్కడికొచ్చావు, నేనేం పర్వాలేదు, నిజం చెప్పేసేయి, ఏం పర్వాలేదు, నిన్ను వదిలేస్తానులే. ఇలాగే అంటాడండి. వదిలేస్తాడా ప్రహస్తుడు? వాడు వదిలేస్తానంటే రావణాసురుడు ఒప్పుకుంటాడా? ఇలాగ చెప్తూ అయితే తర్వాత ఏం చేశారు హనుమంతుడిని? పక్క నుంచి పొడిచారు వాళ్ళు. కర్రలతో కొట్టారు వాళ్ళు. మరి ఆ మాట నిజం చెప్పాడు కదా అతను, వదిలేసారా? లేదు. అలాగా అయితే అతనికి ఖేదం ఎంత కలిగింది? చాలా ఈషత్తు. పెద్ద లెక్క పెట్టలేదాయన. ఇంచేత లంకా నగరాన్ని ఊరేగిస్తున్నంత సేపు వాళ్ళాయన్ని బాధ పెడుతూనే ఉన్నారు. ఆయన లెవెల్‌లో చూస్తే అది
ఈషత్ ఖేదం. అది అయిపోయిన తర్వాత వాళ్ళ ఎంతకి ఎంత అయినా మళ్ళీ ఆయన తీర్చేస్తున్నాడు, ఆయన బాకీ తీర్చేస్తున్నాడు. అలా కాకుండా అలా కొంచెమే బాధ పెడితే, కొంతమంది పోలీసులు చెప్తూ ఉంటారండి, గోళ్ళు మామూలుగా గోర తెల్లగా ఉన్నంత వరకు మనం నెయిల్ కట్టర్తో చేస్తుంటే బాగానే ఉంటుంది. అది దాటి లోపలికి ఏంటంటే బ్లడ్ కూడా బయటకు వస్తుందండి, మంట ప్రారంభమైపోతుంది పోటును. ఆ కాస్తకే మిల్లీమీటర్ సైజులోనే మనకి పోటు వచ్చేది, పోటు రాంది తెలుస్తుందండి. అలాంటి వాళ్ళకి కావాలని సూదులతో గుచ్చి కూడా వాళ్ళ చేత చెప్పిస్తుంటారు. చెప్తారు, ఈ మాటలు వింటుంటాం మనం. ఇలాగా అయితే వాడు టెర్రరిస్ట్, వాడు చెప్తారా, క్రిమినల్స్ చెప్తారా అలాంటప్పుడు? 1500 వాట్స్ ఉంది, 2000 వాట్స్ ఉంది. 1200 వాట్స్ అయితే 1500 కి ఇస్తాడు ఆఫ్టర్ అయ్యా, ఎక్స్చేంజ్. ఇది అయితే మీరు మ్యూట్ చేసుకోండి సార్, ఎవరు మాట్లాడుతున్నారు ప్లీజ్ కింద ఇచ్చింది మ్యూట్ చేసుకోండి. తను రీప్లేస్ అమ్మా కట్టేమా చెప్పి ఇస్తాను. ఎవరు చూడు. ఇది ఈ ప్యాంట్స్ ప్రక్షిప్త ఎక్కువగా ఖేద పెట్టడం ఉంటుంది. అంటే కాంశ్చిత్, కొంతమందిని కాన్ ప్లస్ చిత్ కాంశ్చిత్ అవుతుందండి. ప్రకర్షేణ ఖేద అయితే బాగా బాధ పెడతారు. యథా అపరాధం దక్ష యజ్ఞాదు, ఆ దక్షుడి సంగతి ఏం చేశాడు, ఇది ఎంత శిక్ష వేశాడు వీరభద్రుడు వచ్చి, శిరస్సు ఖండించి అగ్నిహోత్రంలో పడేసాడు పట్టుకాడు. ఖేద అయిపోయిన తర్వాత పరిఘాత పరితోల తర్వాత ఏవం నిగ్రాహ్యాన్ నిగృహ్ణాతి ఇది అని ఈ రకంగా దొరికినటువంటి వాళ్ళు ఎలా ఎలా పట్టుకుంటాడో అదంతా శిక్ష అంతా ఇందులో వర్ణించాడండి. ఇది చెప్పి ఇప్పుడు ఈ మంత్రానికి పురశ్చరణ వాక్యం అండి. అథ అస్య మంత్రస్య పురశ్చరణాధికం బ్రూమ కురుచ్ఛద్వయం అంతా, ఇదంతా మనం ఈ పాఠం చెప్పుకున్నామండి. ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది కూడా చూసామండి చాలా భాగం. ఇప్పుడు అంటే ఇవన్నీ కూడా ఏమంటారంటే మంత్ర ఉపాసన, మంత్రానికి మంత్ర సిద్ధికి అందులో కామ్యాలు కూడా ఉన్నాయి. శత్రు వినాశనం కోరుకునేవి, శత్రువు మీదకి వచ్చినప్పుడు ఎలాగా, లేకపోతే మనం శత్రువు మీదకి వెళ్ళేప్పుడు ఎలాగా, ఇవన్నీ కూడా అందులో రకరకాల ఏం హోమంలో ఏం చేయాలి, ఎంత జపం చేయాలి, ఎంత జపం చేయించుకోవాలి, తాను చేసుకోవడం చేత కానప్పుడు ఇవన్నీ చెప్పిన అటువంటిప్పుడు ఎటువంటి పరమశివుణ్ణి ధ్యానం చేయాలి అది ఇక్కడ చెప్తాడండి. పినాకపాణిం భూతేశం ఉద్యత్ సూర్యాయుతద్యుతిం భూషితం భుజగైర్ధ్యాయేత్ కంఠే కాలం కపర్దినం. ఇదండి పినాకపాణిం భూతేశ. ఇన్ని పదాలు చూడండి. పరమశివుడు ఎలాంటి పరమశివుడిని ధ్యానం చేసుకోవాలంటే పినాకపాణిం, చేతిలో ధనుస్సు పట్టుకున్నటువంటి వాడు. పినాకపాణి అంటే చేతిలో ఆయన ధనుస్సు పేరు పినాకం అండి. పినాకపాణిం భూతేశం. ప్రమథ గణాలకి అధిపతిగా గణపతిని పెట్టారు, కానీ సర్వభూతాధినాయకుడు ఎవరు? పరమశివుడే. అంచేత ఆయన దగ్గర ఉండే భూత పిశాచాదులు మొత్తం ఎవరైతే ఆయన సేవకులు ఉన్నారో, కింకర్లు ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఇందులోకి వస్తారండి. భూతేశం అలాగే చెప్పొచ్చు, పంచమహాభూతాలకి కూడా అధిపతి అలా చెప్పవచ్చు సింపుల్గా చెప్పాలంటే. కానీ భూతం అంటే మామూలుగా మనకి ఆయన దగ్గర ఉన్న పరిచార వర్గమే జ్ఞాపకం వస్తారు. తర్వాత ఆయన ఎంత కాంతితో ఉంటాడో వర్ణిస్తారు చూడండి. ఉద్యత్ సూర్య అయుత ద్యుతిం. అయుతము అంటే మాట తెలుసు అంటే 10,000 అండి. సూర్యాయుతము 10,000 మంది సూర్యుళ్ళు ఒక్కసారి మనకి దివి అందులో భగవద్గీతలో చూడండి 11వ అధ్యాయం, దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత అంటాడు. వేలాది మంది సూర్యుళ్ళు ఒక్కసారి కనుక ఉదయిస్తే ఒకే చోట ఎంత కాంతి వస్తుందో అంత కాంతి కనిపిస్తుంది అర్జునుడికి అక్కడ విశ్వరూప సందర్శనం. ఇక్కడ వేలాది మంది కాదండి, 10,000 మంది. అయుతం అంటే 10,000. ఆ మాట ఎక్కడ వస్తుందండి మనకి మాన్యాసనం? ఏకాచ దశ శతంచ సహస్రంచాయుతంచ. ఏక అంటే పదం మనకి అందరూ వస్తుంది. ఏక దశ శత మన ఈజీగా అర్థమైపోయి పదాలు. 1, 10, 100. సహస్ర అయుత అంటే ఒకసారి 10,000 రెట్లు పెంచుకుంటూ పెడితే సహస్రానికి 10 రెట్లు అంటే 10,000 అయుతం అవుతుందండి. అలాంటి 10,000ని 10 సార్లు చేస్తే అయుతంచ నియుతము 1,00,000కి, ప్రయుతము 10,00,000 పేర్లన్నీ ఉన్నాయండి. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఉద్యత ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఎంతమంది? 10,000 మంది. ఆ కాంతి ఎంత కాంతి ఉంటే అంత కాంతితో వెలిగిపోతున్నటువంటి పరమశివుడిని ధ్యానం చేసుకోవాలయ్యా. ఖడిగా చేసాడు ఆయన చేతిలో అభయహస్తం ఇవ్వలేదు. ఆయన ఆయుధం పట్టుకున్నటువంటి ఇటువంటి ఆయుధాన్ని ధనుస్సు పట్టుకున్నటువంటి వాడిని పక్కనే ఆయన ఆయుధం పట్టుకునేవాడికి చుట్టూ ఆయన పరివార వర్గం వాళ్ళు కూడా ఆయుధాలు పట్టు కూర్చున్నారు అనమాట. అలా ఊహించుకోవాల్సి వస్తుంది. ఇంకా ఎలా ఉన్నాడు ఆయన? శరీరం ఎలా ఉంది అయింది? భూషితం
భుజగై సర్పముల చేత సర్పాభరణుడు ఆ వేళ నాగాభరణం అంటారు. నాగాభరణుడు మన శిరస్సు ఒళ్ళంతా పాములతోటి కట్టించి ఆయన అలంకారాలు చేస్తున్నాడు. ఆయన భుజాల దగ్గర, అంగదాల దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఒళ్ళంతా కూడా పాములతో కట్టేస్తున్నాడు ఆయన. అది అలంకారం అనుకున్నాడు అంతే ఆయన. ధ్యాయే కంఠం ఎలా ఉంది? కంఠే కాలం, నల్లటి కంఠం. అంటే ఏంటన్నమాట, అప్పుడే ఆ హాలాహలాన్ని మింగాడా, ఆ హాలాహలం చేత కంఠం నీలబడిందని చెప్పుకుంటుంటాం కదండి. మనకి సముద్ర మథనం, పాలసముద్ర క్షీర సముద్ర మథనం సమయంలో అలా ఉన్నటువంటి ఈ శిరస్సు జుట్టు ఎలా ఉంది ఇంతకీ? చివరికి ఆయన జడ కట్టుకున్నాడా, లేకపోతే నున్నగా దూకున్నాడా? కపర్దినం జటాజూటంతో ఉన్నటువంటి మహానుభావుడు, నల్లటిగా. ఆయన ఒళ్ళు తెలుపు, ఆయన ఒళ్ళంతా తెల్లటి స్వరూపం అండి పరమశివుడిది. తర్వాత ఆయన కంఠం మాత్రం నలుపు, చుట్టూ అలంకారాలతో కూడా సర్పముల చేత అలంకరించబడినటువంటి వేలాది మంది, వీరు కూడా 10,000 మంది అలా చెప్పాలండి. సూర్యుడు ఒకేసారి ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతి కలిగినటువంటి ధనుస్సు చేతిలో పట్టుకున్నటువంటి పరమశివుని ఒక్కసారి ధ్యానం చేసుకోండి. ఒకసారి ఒక్క క్షణకాలం. అథ నమో వః కిరీటేభ్యః ఇత్యారభ్య అనువాకాంతం ఏకః మంత్రః. ఇంతవరకు చెప్పిన తర్వాత ఇప్పుడు ఏ మంత్రం దాకా అయిందండి ఇప్పటికి? చూసుకోండి ఒక్కసారి ఆఖరి మంత్రం. ఇక్కడ నమ ఆఖ్యదతే చ ప్రఖ్యదతే చ. ఇంక తర్వాత మాత్రమే నమో వః కిరీటేభ్యో దేవానాగుం హృదయేభ్యో అని అక్కడ నడుస్తుందండి. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అక్కడి నుంచి ప్రారంభమయ్యేటటువంటి మంత్రము అది చెప్తున్నారండి. దీని తర్వాత వాక్యం నమో వః కిరీటేభ్యః ఇది ఆరభ్య, అక్కడి నుంచి ప్రారంభించి అంటే దీని తర్వాత వాక్యం. అక్కడి నుంచి ఎంతవరకు ఈ పేరా అయిపోయిగా అనువాక అంతం. అనువాకం అంటే పేరా అనుకోండి ఉదాహరణకి. ఏకో మంత్ర, ఒకటే మంత్రం ఎంత కూడా. అస్య మంత్రస్య, ఇప్పుడు చెప్పబోయే మంత్రానికి నమో వః కిరీటేభ్యః మంత్రానికి ప్రతి మంత్రానికి కూడా ఋషి దేవతా ఛందస్సు చెప్పాలండి. అస్య మంత్రస్య ఋషి దేవతా చ భగవాన్ శంభురేవా. ఆ మంత్ర అధిష్టాన దేవత శివుడు. ఇలాంటి శివుణ్ణి చూసినటువంటి ఋషి ఎవరు? ఈ మంత్రాన్ని ఆయన శంభువే. ఆయనే వచ్చి చెప్పు, నాకు ఇలాంటి రూపం ఉందయ్యా, ఈ మంత్రంతో నన్ను ఇలాంటి రూపంతో ధ్యానం చేస్తే మీకు అనుగ్రహం చూపిస్తానని ఆయనే చూసి చెప్పాలి. ఇప్పుడు మామూలుగా సైంటిస్టులు భూమిలో ఇక్కడ బంగారం దొరుకుతుంది, ఇక్కడ వెండి దొరుకుతుందంటే భూమి వేరు, దాన్ని రీసెర్చ్ చేసే సైంటిస్టు వేరు. ఈ సైంటిస్ట్ అక్కడ ఫలానా చోట ఈ పదార్థం దొరుకుతుందని చెప్తాడు. ఋషులందరూ కూడా ఇగో ఈ మంత్రం నేను పారాయణ చేశాను, నాకు ఈ ఫలం వచ్చింది అని చెప్పి గాయత్రి మంత్రాన్ని విశ్వామిత్ర మహర్షి, ఇంకో మంత్రాన్ని ఇంకొక ఆయన, ఇలా ఉంటారు. కానీ ఈ మంత్రానికి నమో వః కిరీటేభ్యః లగా చివరి మంత్రానికి ఋషి ఎవరయ్యా? శివుడే ఋషి. తర్వాత దేవత ఆయనే. ఈ మాట మనకి ఎక్కడ వస్తుంది తెలుసునండి? ఇలాంటిది సత్యనారాయణ వ్రతం ఈ బట్టి మీరు చేసేప్పుడు చూడండి. ప్రాణప్రతిష్ఠ చేసేప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర ఋషయ సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తే ఇలాంటి ఫలము వస్తుంది అని కనుక్కున్నటువంటి మొదటి మహర్షులు ఎవరు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అండి. సత్యనారాయణలో వస్తుంది, చూసుకోండి ఒకసారి. అలా చెప్పుకొచ్చి అయితే ఇక్కడ ఏం చెప్పారు? ఋషి దేవత అయిపోయి ఇంకా ఛందస్సు చెప్పాలి. జగతి షట్పద ఛంద, జగతి ఛందస్సు ఇందులో వాడారు. తర్వాత అయంచ మంత్ర ప్రత్యక్షకృత యుష్మశబ్ద ప్రయోగాత్. డైరెక్ట్గా నువ్వు నేను అన్నట్టుగానే ఉంటుంది అది. అంటే నీ ఫలం అంతలా ఇస్తుంది ఎదురుకుండా. నువ్వా నేనా అంటుంటారు సరే మన వాళ్ళు, అలాగే ఎదురుకుండా అంత ఫలం ఇస్తుంది నీకు. ఏవం దేవస్య లీలా విగ్రహ మూర్తి ఆధారణ క్రియా జాతి ఆకృతి భేద భిన్నా ప్రత్యేకం ప్రతి నమస్కృతా. ఈ మంత్రంలో దేవునికి ఆయన ఎటువంటి ఇవన్నీ ఆయనకి ఎప్పుడు అదే రూపంలో కూర్చుంటాడా? ఇప్పుడు విష్ణుమూర్తి పసుపచ్చ రంగు ఉన్నటువంటి పట్టు పంచితో బొమ్మలు వేస్తారండి. ఎప్పుడు అది ఒకటే పంచి కట్టు కూర్చుంటాడు ఆయన? రంగు మార్చుకోడా? మార్చుకోవడం ఇష్టం ఉండదా? అంటే ఏంటంటే ఒక లీల. ఆయన మామూలుగా మనకు కనిపించడం కోసం అది పెట్టారు. లోపల ఎన్ని వేస్తే సరిపోతుంది ఆయనకి? అనంత కోటి రూపాయలతో ఉండేటటువంటి ఎన్ని వస్త్రాలు ఇస్తారు? ఏదో ఒక రూపం మనకి ఇష్టమైనటువంటిదే ఆయన పాపం అది పెట్టించారు అంతే. అలాగా లీలా విగ్రహ మూర్తి ఆధారణ క్రియాజాతి ఆయన చేత. అంటే లీలా విగ్రహం ఆయన ఏ రూపంగా వస్తే ఆ రూపాన్ని ధరించగలడు. విగ్రహం అంటే రూపం. ఆ రకంగా మూర్తి ఆకారాలు, తర్వాత మూర్తి ఆధారణ క్రియ, దాన్ని నిలబెట్టుకుని ఆ రూపం మనం ధ్యానం చేసుకోవడానికి ఆకృతి భేద భిన్న రకరకాల రూపాలతో ఉండేటటువంటి భిన్నంగా కనిపించేటటువంటి ఆ అన్ని రూపాలకి ప్రత్యేకం ప్రతి నమస్కృత, ప్రతి దానికి నమస్కారాలు చెప్పడం జరుగుతుంది ఇక్కడ.
అంటే ఆ మంత్రం చెప్పేయంటే మొత్తం అన్ని రూపాలకి నమస్కారాలు అందించినట్టు అవుతుంది. ఇదానీంతు సమూహ రూపేణ నమస్క్రియంతే. ఇక్కడైతే ఇప్పుడు ఏం చేస్తున్నావయ్యా? ఇప్పుడు అనంత కోటి రూపాయలు ప్రతి ఒక్కొక్క రూపానికి వెళ్ళి నమస్కారం పెట్టేవాళ్ళండి. అవుతుందా? జన్మలో అవుతుందా? ఇంపాసిబుల్. అనంత కోటి జన్మలో అవుతుందా? అప్పుడు కూడా అవ్వదు. అంతే ఏం చేయ సామూహికంగా పెట్టేశాడండి. అంతే సమూహ రూపేణ నమస్కరి అన్నిటికీ కలిపి ఏకంగా సామూహిక నమస్కారం పెట్టేస్తున్నాడు. దేవం నమస్కృత్యేదానీం తదనుచరా నమస్క్రియంతే ఇది కేచితు. కొంతమంది అంటారట ఏమయ్య అలా అంటే ఏం బాగుంది, సామూహిక నమస్కారాలు పెట్టేసాం. ఓ గుడి దగ్గరికి వెళ్ళి గుడిలో చాలా చిన్న చిన్న నవగ్రహాలు ఓ పక్కన ఉంటాయండి. ఇప్పుడు మనకి తిరుపతి గోవిందరాజ స్వామి గుడికి వెళ్ళినా ఇంకో గుడికి వెళ్ళినా లోపల అసలు ప్రధానమైన దేవాలయం మళ్ళీ దాని పక్కన ఉపదేవాలయాలు కూడా ఉంటుంటాయి. నవగ్రహాలు ఓ పక్కన ఉంటుంటాయి. హనుమంతుడు ఓ గుడి ఉంటుంది, అయితే గరుత్మంతుడు ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఇలా ఒక అన్నిటికీ కలిసి సామూహికంగా గుడి బయటే ధ్వజ సమస్య అయ్యా సామూహిక నమస్కారం పెట్టేస్తున్నాం అయ్యా వెళ్ళిపోతాం అని చెప్తే బాగుంటుంది అది. అందుచేత కొంతమంది ఏమంటున్నారంటే ఇది కేచిత్ వాళ్ళేమన్నారంటే కొంతమంది దేవం నమస్కృత్య ఇదానీం తదనుచరా నమస్క్రియంతే. అంటే ముందర అసలు ప్రధానమైన దేవుడికి నమస్కారం చేసి ఇప్పుడు తదనుచరా నమస్క్రియంతే. ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమస్కారం చేస్తూ ఉంటారు అని చెప్పి అక్కడ ఇది కేచితు. తర్వాత ప్రసిద్ధ వేషాకారా దేవస్య నమస్కృతా. అంటే ఇందులో రూపాల్లో కూడా ప్రసిద్ధమైనటువంటి వేషములు ఆకారములు కలిగినటువంటి వాడు దేవుని యొక్క ఆకారాలు. ప్రధానమైన దేవుడు ఆయనే. అందులో ప్రసిద్ధమైనటువంటి వేషభూషలతోటి ఉండేవాడు. వేషభూష అంటే అలంకారాలతోటి ఆకారాలతో ఉండే అలాంటి వాళ్ళందరూ కూడా నమస్కరించబడుతున్నారు. అంటే ఇంకా దీని అర్థం ఏంటంటే అజ్ఞాత స్వభావా అన్యే. అంటే ఇందులో అందరికీ సామూహిక నమస్కారం పెట్టేసి నువ్వు విడివిడిగా ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది, ఒక్కొక్క బాధ్యత ఉంటుంది ఈ విశ్వాన్ని రక్షించడంలో. అవన్నీ మనకి ఎక్కడ తెలిసి అసలు ఎవరు చెప్తారు మనకి? ఎలా తెలుసుకోగలం? సాధ్యం అసలు విషయాన్ని తెలుసుకోవడానికి కూడా టైం సరిపోతుందా? అక్కడ చెప్తున్నారు అజ్ఞాత స్వభావా అన్యే జగతాం శాసితార గుప్తా వర్తంతే. కొంతమంది వాళ్ళకి అసైన్మెంట్ ఇచ్చినాడు పరమశివుడు. వాళ్ళు ఏ పని చెప్పారో ఆ పనిలో ఉంటారు. వాడు బయట ప్రపంచంతో సంబంధం లేదు. మనం గుర్తించామా గుర్తించలేదా, నమస్కారం పెట్టామా పెట్టలేదా అవన్నీ వాళ్ళకి అనవసరం. అది చెప్తా. అలాంటి వాళ్ళు గుప్త రహస్యంగా ఉంటారు. వాళ్ళు ఎవరు? వాళ్ళు జగతాం శాసితార, జగత్తును శాసనం చేసేటటువంటి వాళ్ళు, బ్రహ్మాండాన్ని పరిపాలించేటటువంటి వాళ్ళు. కొంతమంది కూడా వాళ్ళు బయట ఎక్కడ చెప్పుకోరు. వాళ్ళు ఇజ్జత వాడు ఆయనతోటి లింక్, మనతో కాదు అసలు. అలా పెట్టుకున్నారు వాడు. శివభక్తులు వాళ్ళందరూ కూడా అజ్ఞాత స్వభావ, వాళ్ళ గురించి మనకి ఏమీ తెలియదు. అలా కొంతమంది అలా ఉంటుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా అలాంటి వాళ్ళకి నమస్కారాలు, సామూహిక నమస్కారాలు. అయ్యా మాకు తెలియదయ్యా, మీరు ఎవరెవరు ఎక్కడున్నారో మాకు తెలియదయ్యా, మీ శక్తులు మాకు తెలియదయ్యా, మీ అనుగ్రహాలు ఎప్పుడు ఇస్తారో మాకు తెలియదయ్యా, మా అజ్ఞానం అంత గొప్పదయ్యా అని అనుకుంటూ అలాంటి మహానుభావులకి ఎవరి గురించి మనం ఎప్పుడూ వినలేదో చూడలేదో తెలియదో మనకి, అలాంటి మహానుభావులందరికీ మేము నమస్కారం పెట్టుకుంటున్నామయ్యా. మీరంతా పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది మీరు ఆ రూపాల్లో ఉండి ఈ విశ్వాన్ని అనంత కోటి విశ్వాన్ని రక్షిస్తున్నారు బయట అక్కడ ప్రచారం చేయించుకోకుండా. నమస్కరించే ఇది అపరే. కొంతమంది అల్లాది వర్ణిస్తూ ఉంటారు చెప్పబోయే మంత్రాలు వచ్చే పదాలకి. ఇయాంస్తు ప్రశ్న సాధిష్ట ప్రాగేవ ఏక ఉపపన్నతరో భవతి ఉక్తం దేవానాం హృదయేభ్య ఇది. అంటే ఇయాంస్తు పక్ష సాధిష్ట. ఇంకో వాదన కూడా ఉన్నది, అది కొంచెం ఆలోచించవలసిందే. ఏమిటంటే ముందరే దాని గురించి చెప్పాల్సి వస్తుంది. దేవానాం హృదయేభ్య మంత్రం మామూలుగా మనం నిత్యం నమ్మకం పారాయణ చేసేప్పుడు అండి ఏకంగా చదివేసుకుంటూ వెళ్ళిపోతాం. అదే అభిషేకం చేసేప్పుడు, హోమం చేసేప్పుడు ఆ వాక్యాన్ని విడతీసి మళ్ళీ మళ్ళీ కలుపుతూ ఉంటారండి. మానో మహాంతమతమానో అర్భకం మాన ఉక్షంతమతమాన ఉక్షితం మానో వధే పితరం మోత మాతరం ప్రియామానస్తనువోరుద్రీష మానస్తోకేతన ఏమాన ఆయు అని చెప్పుకుంటూ వచ్చిన తర్వాత సహస్రాన్ని సహస్రశోయే రుద్రాధిభూమ్యాం అని అక్కడ మామూలుగా వెళ్ళిపోతుందండి. లేదు, భూమికి సంబంధించినటువంటి భూమిని ఆశ్రయించి ఉన్నటువంటి దేవతల రుద్రమూర్తులు ఎంతమందో వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఈ హృదయేభ్య దేవానం హృదయేభ్యాన్ని మంత్రాన్ని అటాచ్ చేసి అదో పేరాగా చదువుతారు. అది అయిపోయింది. అంతరిక్షంలో ఉండేటటువంటి రుద్రమూర్తులు ఎంతమంది ఉన్నారో మళ్ళీ వాళ్ళందరికీ కూడా దేవానం హృదయేభ్య
అంటే అంతరిక్షంలో ఉండేటటువంటి మధ్యలో ఉండేటటువంటి రుద్రమూర్తులకి మళ్ళీ వాడుకోవటండి. ఇది దాటి వెళ్ళిపోయిన తర్వాత జులోకంలో ఉండేటటువంటి రుద్రమూర్తులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళకి అంటే మామూలుగా ఏ కామా బి కామా సి అని చెప్పాను కదా, ఏ ప్లస్ ఫుల్ సెంటెన్స్, బి ప్లస్ ఫుల్ సెంటెన్స్, సి ప్లస్ ఫుల్ సెంటెన్స్ అలా చెప్పడం ఉంటుంది. దేవానామేవ హృదయవర్తనం భయం జానీమహ. మాకు దేవతల యొక్క కొంతమంది దేవతల యొక్క వాళ్ళ యొక్క భావన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారో మాకు తెలుసును. ఇది నమస్కార యోగాద్ధి సర్వేషాం ఏతద్ విశేషణం. మొత్తం అందరికీ కూడా ఈ విశేషణాలు ఒక్కసారి ఆఖరి చెప్పేశారండి. ఏ కామా బి కామా సి అయిపోయింది ఆఖరి చెప్పేశారు. అలా కాదు, ఇది ఏకి వర్తిస్తుంది, ఇది బికి వర్తిస్తుంది, ఇది సికి వర్తిస్తుంది, విశేషం విడివిడిగా అందరికీ వర్తిస్తుంది. సర్వేషాం ఏతద్ విశేషణం, ఇది అందరికీ వర్తించే విశేషణయ్యా. అన్యే ఉక్త వ్యతిరిక్తా జగతాం శాసితారః తిరికాది స్వభావాః యాన్ దేవాదయ ఏవ జానంతి నా మనుష్యాదయ. కొంతమంది ఏమంటారంటే ఇంతవరకు చెప్పింది కాదయ్యా, ఇప్పుడు జగత్తుల్ని పరిపాలిస్తున్న వాళ్ళు వాళ్ళ గురించి మనకి తెలియదు, కరెక్టే. మనకి తెలియదన్న తప్ప మధ్యలో కొంతమంది మనకంట కొంచెం ఎక్కువ శక్తులు ఉన్నటువంటి కుబేరులు అగ్నిదేవులు వాళ్ళకు కూడా తెలియదు అంటావా? మనకంట చాలా శక్తివంతులు వాళ్ళు. అంతేదంటే తిరిగి కొంత ఈ జగత్తుల్ని పరిపాలించేటటువంటి జగత్తుల్ని శాసించేటటువంటి రుద్రమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్వభావం అంటే కిరికి అంటుంటారు. కిరికాది స్వభావం. ఆ కిరికి అంటే పదం చెప్తారు, దాని వర్ణన చేస్తారు. యాన్ వాళ్ళని అయితే ఆ జగత్తుల్ని పరిపాలన చేస్తున్న ఆ రుద్రమూర్తిని దేవాదేహ యావ జానంతి. దేవుడు అగ్నిదేవుడు, అరుణదేవుడు, ఇంద్రుడు ఇలాంటి వాడు వాళ్ళకి తెలుసునయ్యా. నా మనుష్యాదయ మనుషులు, జంతువులు, కుక్కలు, పిల్లులు ఇవి వీటి తెలుసుకోలేవు ఇవి. అలాంటి వాళ్ళకి కూడా చెప్తాం. తేభ్య యుష్మభ్యమపి నమోస్తు. అలాంటి మీ అందరికీ కూడా నమస్కారం అయ్యా. అంటే మాకు తెలియదు కానీ మాకంట గొప్పవాళ్ళైనటువంటి దేవతలకు తెలిసినటువంటి రుద్రమూర్తులారా మీకు నమస్కారం అయ్యా. అంటే మన అజ్ఞానాన్ని ప్రకటించుకుంటున్నాం. మనకంటే మన స్థాయి కంటే చాలా గొప్ప శక్తివంతులైనటువంటి రుద్రమూర్తులు తెలిసినటువంటి దేవతలు ఎవరైతే వాళ్ళ ద్వారా మీ గురించి అప్పుడు విన్నాం అంతే. మీ అందరికీ కూడా నమస్కారము. ఏమని విన్నాం? అలాంటి వాళ్ళు ఉన్నారు అని విన్నాం అంతే. వాళ్ళ గురించి ఏమీ తెలియదు మనకి. యూయంచ ప్రసీదత. మీరు కూడా కాస్త మమ్మల్ని అనుగ్రహించండి అయ్యా. మేము ఆయన చేస్తున్న ప్రార్థన రుద్రుడు అంటున్నాం. మీరు మధ్యలో మా పేరు ఎక్కడ చెప్పలేదు, మేము ఎందుకు నేను అనుగ్రహించాలి ఇలా మీరు అనుకోకండి అయ్యా. చెప్పకపోయినా సరే, చెప్పకపోవడం కాదంటే మాకేమీ తెలియదు కనుక అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అది కోసం అనమాట. అంచేత మాకు ఏమీ తెలియని మీ గురించి ఏమీ తెలియనటువంటి వాళ్ళం. మీ పేరు తెలియదు, మీ ఊరు తెలియదు, మీకు ఏ మంత్రం ఇష్టమో మాకు తెలియదు. మీరు ఉన్నారని కూడా మాకు ఇప్పుడే చెబుతున్నారు ఉన్నారని. కొంతమంది దేవతలు తెలిసి ఉండొచ్చని కొంతమంది ఉంటున్నారు. అలాంటి వాళ్ళందరూ మమ్మల్ని అనుగ్రహించండి అయ్యా. అయితే చివరికి ఏమిటంటున్నాడంటే ఇంతవరకు ఆయుధాలు ఎత్తేటటువంటి రూపం, ఎత్తి కొట్టేటటువంటి రూపం ఉన్నాయి కదా. బాబు మీరు అందరూ ఏం చేస్తారంటే ఆయుధానిచ ఉపసంహరత ఇత్యర్థ. మీ ఆయుధాలన్నీ మాత్రం దూరంగా పెట్టేసేయండి. మీరు మాకు తెలుసున్నా సరే తెలియకపోయినా సరే ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఎన్ని రకరకాల ఆయుధాలు ఉంటాయో మాకు తెలియదు. మేము ప్రార్థించేది ఒకటే. మీ ఆయుధాలన్నీ దూరంగా పెట్టడం చేస్తే మమ్మల్ని మీరు అనుగ్రహించినట్టేనయ్యా అని చెప్పి చక్కటి ఉపోద్ఘాతం రాసుకొచ్చారని భావం. చూడండి ఎంత బాగుందో. తర్వాత నమః వహ కిరిగేభ్య ఇంకెక్కడి నుంచి మిగతా అంతా చాలా పెద్ద పేర అండి ఇది. ఈ తర్వాత మళ్ళీ మనం చెప్పుకుందాం. ఇంకేదండి ఇదంతా ఒక ప్రత్యేక క్లాస్ అంతా పడుతుంది. ఇది చాలా ఉంది విశేషం. తర్వాత మొత్తం చెప్పుకుందాం. ఇక్కడ ఆపుకుందాం అండి వేళ. ఓం కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి సకలం పరస్మై నారాయణయేతి సమర్పయామి. హరి ఓం తత్సద్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సద్. ఈ సందర్భంలో ఒక్క మాట గుర్తెట్టుకోవాలండి. మొట్టమొదటిలో నమకంలో గమకం ఎలా ఉందో చూడండి. మొట్టమొదటిలో నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఏషవే నమః. అక్కడ ఒకే రుద్రుడి గురించి ప్రారంభించాడు. మొట్టమొదటి వాక్యం ఓ రుద్ర అన్నాడంటే అర్థం ఎంతమంది రుద్రులని? ఏకవాక్యం అండి. ఒకటే రుద్రుడు. ఆయన చేతిలో ఒకటే బాణం. ఇషుభ్యానం లేదు. ఏషవే ఒక బాణమే పట్టుకున్నాడు ఆయన. అక్కడి నుంచి తీసుకొచ్చి మధ్యలో ఉన్నటువంటి కుమ్మరులంతా నువ్వే, కమ్మరులంతా నువ్వే, అది నువ్వే, ఇది నువ్వే, దొంగల నాయకుడు నువ్వే అన్ని వర్ణించుకుంటూ బహువచనంలో మెల్లగా షిఫ్ట్ చేసుకుంటూ వచ్చి ఎప్పటికి ఏం తేల్చాడండి? నీలాంటి రుద్రులు
ఒక చోట కాదయ్యా, భూమి అంతా ఆక్రమించి ఉన్నారని ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు భూమే కాదయ్యా, జగత్తును పరిపాలించేటటువంటి రూపాల్లోకి వచ్చా. అంటే సైజు రుద్రుని యొక్క అంశులు ఎంత దూరం వెళ్ళిపోతున్నారో తీసుకెళ్ళిపోతున్నారు, అనంత కోటి రూపాయలకు తీసుకెళ్ళిపోతున్నాడండి. ఏకవచనంతో ప్రారంభించి బహువచనాల్లో తీసుకొచ్చి అనంత కోటి రూపాయలు తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి వర్ణన ప్రారంభమవుతుంది. అంటే చివరికి ఏమంటావయ్యా, సర్వవ్యాపి అయ్యా నువ్వు లేనిది ఎక్కడుంది. అందుచేతనే నమ్మకాన్ని ఏమంటారండి, ఇది ఒక ఉపనిషత్తు అని చెప్పారండి. ఉపనిషత్తులో పరబ్రహ్మము సర్వవ్యాపి, దాని మొట్టమొదటి మాట. విశ్వం విష్ణు అండంలో కూడా అదే అర్థం అండి. విశ్వం అనే మాట ఏంటంటే పరమాత్మ చేసినటువంటి సృష్టి అనంతమైనటువంటిది, ఎవరో దానికి హద్దులు ఎవరు చూడలేరు. ఈ వేళకి ఇంత గొప్ప సైన్స్ డెవలప్ అయింది, ఈ వేళ కూడా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పెట్టినా సరే దాని బౌండరీస్ కనిపించట్లేదు. అటువంటిది ఆ వేళ వాడు తపశ్శక్తితో చూసినా అంతములు కనిపించలేదని చెప్పినటువంటి ఆ రుద్రమూర్తి యొక్క వైభవాన్ని వర్ణిస్తున్నటువంటి భాగాన్ని మనకి భాష్య రూపంలో చెప్పుకున్న అదృష్టాన్ని మన పరమశివుడు అనుగ్రహించాడండి. ఇంతకంటే ఏం కావాలండి సార్? చాలండి. అందరికీ ధన్యవాదాలు సార్. ఇది ఈ పూట. ధన్యవాదాలండి. నమస్కారం. భరత్ గారు కులాసా ఉన్నారా? కులాసాని మూర్తి గారు, గురువు గారు ముందర మాట్లాడుకోవడం పర్లేదు, తర్వాత మాట్లాడు. నమస్కారం పెట్టాను నీకు. బిజీగా అయ్యా మీరు తెలిసిన రుద్రమూర్తిగా తెలియని రుద్రమూర్తిగా అనుకుంటున్నాను నేను. గురువు గారు, ఈ విషయంలో నేను ఎన్నో రోజుల నుంచి ఇవాళ ఇంకా మంచిగా మీరు వివరించారు కాబట్టి నాకు కొంతవరకు శంకా నివారణ అయింది. కానీ ఒక పెద్ద ప్రశ్న వస్తుందండి నాకు. చెప్పండి. అది కనుక నేను ఇప్పుడు ఆ ప్రశ్నని మిమ్మల్ని వేశానంటే అందరూ నన్ను బాగా తిట్టేస్తారు, నన్ను పాషండు అంటారు. అయితే మళ్ళీ వారు ఎదురుగా ప్రశ్న. అది 5 నిమిషాలు ముందరే వచ్చేస్తాను. అది అది సరే అండి, తప్పకుండా. అర్థం చెప్పారు. ఏమండి గోష్టం అన్నదానికి అర్థం చెప్పారు. గోష్టం. అవునండి. గోష్ఠి కూడా దాంట్లోంచి వచ్చిందంటారా? గోష్ఠి అంటే అందరూ సమాహారంగా కూర్చుని ఉండే ప్రదేశము. అంటే అక్కడ మందలు కట్టే ప్రదేశం అర్థం అండి. మంద అర్థం అడుగుతున్నాను. అంటే దానికి మంది ఉండేటటువంటి ప్రదేశం. మందలోంచి తీసేస్తే మంది, ఆవుల మంద అంటాం. మన మనుషుల్ని మందలు అనుకోండి, బాగుండగా మంది అన్నారండి సుమారుగా. అయితే ఒకటి ఇంకో అర్థం కూడా చెప్పండి. గోవు అనే శబ్దానికి శబ్దము, స్వరము, ఏమండి మాట అని అర్థం కూడా ఉంది. అంటే వాక్కు, అంటే అక్కడంతా కూడా వాగ్రూపమైనటువంటి చర్చ జరిగే ప్రదేశము. గోవు అనే మాట కూడా అది అర్థం ఉంది. వేదం అని అర్థం ఉందండి. గోవు అనే మాట వేదం అని అర్థం ఉంది, శబ్దం అని అర్థం ఉంది, వాక్కు అని అర్థం ఉంది. కూడా ఉందండి. గోచారం అంటాం కదా. గో అక్కడ గో అంటే గ్రహం అని అర్థం అండి. గ్రహం అని కూడా అర్థం ఉంది కదా. గో అంటే గ్రహం, గ్రహచారం, నవగ్రహాలు, దాని మన గోచార ఫలాలు అంటుంటాం. అవునవును. గో అంటే జ్ఞానం అనే అర్థం ఉందా? గోవుకి అండి, గోవుకి శబ్దము ఇలాంటి ఒక రూపమే ఉంది. జ్ఞానం అనే మాట నేను చూడలేదు, జ్ఞాపకం లేదు. ఉందేమో, మరి ఉండొచ్చు. చాలా పవిత్రమైన పదం ఉండదు గోవు అనేది. ఆ రకంగా కిరణం అని అర్థం ఉందండి. కిరణం, సూర్యకిరణానికి గోవులు అని అర్థం ఉంది. అది హార్ట్ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ పొద్దున ఎండలో కూర్చోమంటూ ఉంటారండి కొంతమంది. లేకపోతే మనకి ఈ కామెడీ వచ్చిన వాళ్ళకి పొద్దున, దానికి అక్కడ గోవు అని శబ్దంతో ఋగ్వేదంలో మంత్రం ఉందండి. అలాగా అదండి. ధన్యవాదాలు గురుగారు. అయ్యా గురుగారు ఒక ప్రశ్న చెప్పండి సార్. ఇష్టం. అనిర్హతుడు అంటే మన విష్ణుమూర్తికి కూడా చెప్పుకుంటాం కదా గురుగారు, ఆ పేరుని అనిర్హతుడు అన్నది. అనిర్హతుడా? మనకి అమరకోశంలో వెళ్తే అనిర్హతుడు అన్నది వస్తుంది కదా గురుగారు. అక్కడ విష్ణువుకి సంబంధించిన పదం కింద చెప్తాం కదా మనం. అప్పుడు ఇక్కడ మనం అంటే శివుణ్ణి విష్ణు రూపాయ అన్నట్టుగా అలా దీన్ని ఇక్కడ తీసుకోవడం కావాలి. అలాగే ఈ వేదంలోకి వచ్చేప్పటికమ్మా, వేదంలో ఈ రూపాలన్నీ కూడా ఒకటే మూల స్వరూపము. అది ఏ రూపం ఇందాక చెప్పాను, అనంత కోటి రూపాల్లో విష్ణు స్వరూపము ఈశ్వరుడికి ఉంది, శివుని యొక్క రూపాలు విష్ణువుకు ఉన్నాయి. అది ఆ తేజస్సు అండి. ఆ తేజస్సుకి మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి,
మన పెద్ద జ్వాల వస్తున్నప్పుడు అది శివుడి ఆకారంలో జ్వాల ఒకసారి తిరగచ్చు. అప్పుడు మన వాళ్ళు చెప్తున్నారు మేము ఫోటో తీసాం అందులో అమ్మవారు కనిపించింది అంటారు చాలా మంది. అవునా కదా? ఏమండి? లేదా సింహవాహినిగా అంటే ఆ క్షణంలో ఆ జ్వాల మీరు ఫోటో తీసామని అది సింహవాహినిలో కనిపించవచ్చు. ఆ జ్వాలే విష్ణుమూర్తి నంది లేదా ఇంకోదానికి గరుత్మంతుడిగా కనిపించవచ్చు, లేకపోతే నందీశ్వరుడిగా కనిపించవచ్చు, లేదా శివుడిగా కనిపించవచ్చు. జ్వాల ఒకటే. మీరు ఏ క్షణంలో చూడడం, ఏ క్షణంలో ఆ మూర్తిని మీరు బంధించుకుంటున్నారో ఆ మూర్తిని మీరు భావించుకుంటున్నారు. అంటే ఇది ఉన్నది ఒకటే జ్వాల, ఉన్నది ఒకటే జ్వాల. అలా అనుకున్నాం అనుకోండి, ఇంకా అనుమానం లేదు. అలాగే గురుగారు అది ఒకటి చెప్పారు కదా, అది మంత్ర అది అక్షరము కానటువంటి అదే మంత్రం కానటువంటి అక్షరం లేదు. అమంత్రం అక్షరం నాస్తి, మంత్రము కాని అక్షరము లేదు. నాస్తి మూలం అనౌషధి. అయోగ్య పురుషో, మూడవ చరణం ఏంటంటే అయోగ్య పురుషో నాస్తి. వేస్ట్ ఫెలో అనేవాడు ప్రపంచంలో లేడు. ప్రతివాడు దేనికో దానికి ఉపయోగిస్తాడు. మరి ఏంటి దురదృష్టం ఏంటంటే యోజకస్తత్ర దుర్లభ. ఎవడిని ఎక్కడ ఎప్పుడు ఎలా వాడుకోవాలో తెలిసినటువంటి వాడు లేడు. వాడు దొరకడం కష్టం. ప్రపంచంలో ప్రతి వస్తువు దేనికో దానికి ఉపయోగిస్తుంది. వేస్ట్ పదార్థం అనేది లేదు. అయితే అది ఏ పదార్థం ఏ రోగానికి పనిచేస్తుంది అది మనకు తెలియదు. ఏ వస్తువుని ఎలా వాడుకోవచ్చు అది తెలియదు. ఆ తెలిసినటువంటి వాడు దొరకడం కష్టం. యోజకుడు అంటారు, అంటే కోఆర్డినేటర్ అలా చెప్పుకోవచ్చు. గురుగారు నమో నమః. అయ్యా చెప్పండి సార్. మీరు తెలిగిచెర్ల రాజేశ్వర శర్మ గారిది రుద్రాభిషేక మహత్యం కనుగొన్నారు కొన్న బుక్. దాంట్లో ప్రతి మన ఇది నామానికి బీజాక్షర సంపుటి అని ఇచ్చారండి. ఇచ్చారండి అవును చూసానండి. అది అనిర్హతేభ్యః అనుకోండి, అన్నిటికీ ఇచ్చారు. దానికి చర్మ వ్యాధి, మంద్య వ్యాధి అవన్నీ పోగొడతాయి అన్నారు. అలా బీజాక్షర సంపుటి అంటే ఒక్కొక్క నామానికి ఆ మహత్యం ఉందంటారా? ముందునే రాశారు కదండి, ఇంకా అనుమానం ఇంకా. అది ఆయన కూడా రాశారంటే ఆయన సొంత కవిత్వం చేసి రాయడానికి అథారిటీ కాదు. ఆయన పరిశీలన చేసి దానికి ఆధారమైనటువంటి మంత్రశాస్త్ర గ్రంథాల్లోంచి అధ్యయనం చేసి ఆయన రాసి ఉంటారు. మంత్రశాస్త్ర గ్రంథాలను కూడా మహర్షులు మనకు ప్రసాదించినటువంటి అత్యుత్కృష్టమైనటువంటి గ్రంథాలు అది. మరి మనం నమ్మకం అంతే, జరుగుతుంది అంతే, అనుమానం లేదు. జరగకపోతే మన దురదృష్టం. మనకు చాలా ఉన్నాయి, జరగకపోవడానికి ప్రతిబంధకాలు చాలా ఉంటాయి. ఇప్పుడు కార్డియాలజిస్టు ఎవరో ఎక్సెస్ ఆయన తిరిగితే నీకు ప్రాబ్లం సాల్వ్ అవుతున్నాయి అంటారు. ఆయన దగ్గర ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఆయన నాలెడ్జ్ లెవెల్ ఫెయిల్యూర్ కాదు, ప్రతిబంధక సామగ్రి అంటారు వేదాంతంలో. ఆ మాటని ప్రతిబంధక సామగ్రి. మీకు అడ్డపడ్డ ఇంట్లో తుమ్ములు ఉండేవండి, తుమ్ములోంచి నీళ్లు వెళ్ళట్లేదు. అది అడ్డపడింది, ఆ కన్నాలో ఏదో అడ్డపడింది అంతే. దాని వేదాంతంలో ప్రతిబంధక మీరు చేసిన కర్మవాసనలు అంటారు, దాన్నే ప్రతిబంధక సామగ్రి అని వాడతారండి. అంటే అన్ని పూర్వైన గ్రంథాలండి. మనం అనుభూతితోటి సంపూర్ణమైన విశ్వాసంతో పరమశివుని యొక్క భక్తితో చేసి అవి తీరతాయి. ఈవేళ కూడా అవుతున్నారు, అనేక మంది ఉన్నారు. ఎప్పటిదో కాదు, జరిగేది కాదండి, జరుగుతుంది. అది త్రికాలాబాధితమైనటువంటి ప్రతిదానికి నామానికి తర్వాత బీజాక్షర సంపుటి తర్వాత అక్షరాలు ఉంటాయి. ఇప్పుడు ఇందులో కూడా చూడండి భట్టభాస్కర భాష్యంలో ఈ మంత్రాన్ని ఇన్ని వేల సార్లు జపం చేయాలి, ఇంతంత సేపు చేయాలి, ఇక్కడ చేయాలి అవన్నీ ఇస్తున్నాడు. మీరు చూసే ఉంటారు ప్రతి క్లాసులో కూడా. చూసారా? లాస్ట్ దాన్ని ఇన్ని కమల పువ్వులతో చేయాలి, లేకపోతే ఇంకో దాంతో చేయాలి, లేకపోతే నువ్వులు ఆజ్యంలో ముక్కి దాని అగ్నిహోత్రంలో హోమం చేయాలి. ఇది నివేదన చేస్తే సిద్ధి కలుగుతుంది. అది అదే అది కరెక్ట్ అండి. చాలా గురుగారు చిన్న సందేహం గురుగారు. చెప్పండి సార్. అష్టోత్తరం గాని శాస్త్రం గాని చెప్పేప్పుడు కొందరు ఓం నమ శివాయ, శంభవే నమః, ఇట్లా ఓం చెప్పిన తర్వాత పేరు చెప్తారు కదా. అవునండి. ఓం వామదేవాయ నమః, విరూపాయ ఓం విరూపాక్షాయ నమః. అట్లా కాకుండా కొందరు విరూపాక్షాయ నమః వామదేవాయ నమః అంటుంటారా? ఇది కరెక్టేనా? నాగా అంటే కరెక్ట్గా చెప్పాలంటే నాగా అందులో నేను ఏ రకమైనటువంటి కృషి చేయలేదండి. అంటే నేను దాని మీద డిక్లరేషన్ ఇచ్చే స్థాయిలో లేను నేను. అయితే ఇవన్నీ కూడా
అయితే ఒకటి మాత్రం చెప్పగలను, ఈ నమః అనేటటువంటి ముందు ఇప్పుడు మన నమ్మకంలో చూస్తున్నాం, 3 రకాల వాక్యాలు చూసామండి. నమః ముందు వెనక ఉండి సంపుటం చేసినట్టుగా వాక్యాలను వచ్చాయి మనకి. నమో హిరణ్య బాహవేసే నాణ్యే దిశాంచపతయే నమః, ముందు నమః, చివరి నమః, మధ్యలో ఇది, అదొక రకం వాక్యాలు. తదా ఇషు మధ్యోధన్వావిభ్యశ్చ ఓ నమః, ఈ ఓ నమః అనేది ఎండింగ్ లో వస్తున్నటువంటి అది ఇంకో రకమైనటువంటి సంపుటితం, ఆ రకమైన వాక్యాలు చూసామండి. ఇది చివరికి వచ్చా మనకి నమస్తోమాయ చ రుద్రాయ చ, ఒకవైపునే నమస్కారం, రెండో వైపు నమస్కారం లేదు, ఓ నమః కూడా లేదు. అంటే రకరకాల ప్రక్రియలు ఉన్నప్పుడు ఇలాంటివి కూడా 3 రకాలు ఉన్నప్పుడు 4వ రకం ఉండకూడదని ఏం లేదు, అది కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఒక ఇంటికి రావడానికి ఒకటే మార్గమా, ఈ పక్క నుంచి రావచ్చు, ఆ పక్క వీధిలోంచి రావచ్చు, వెనకాల వీధిలోంచి రావచ్చు, 3 రకాలు ఉండవు. 4 ఆకాశం నుంచి కూడా హెలికాప్టర్ దిగొచ్చు, లేదా పాతాళ నుంచి రావచ్చు, అనేక మార్గాలు ఉండొచ్చు. అలాగే మనకి దానికి అంటే మన ఆలోచనని విస్తారం చేసుకున్నది సాధ్యత కనిపిస్తుంది నాకు అందులో. అంతవరకు చెప్పగలండి, అంతకని చెప్తాను. అయ్యా మళ్ళీ కలుద్దామని, మళ్ళీ క్లాస్ ఉంది మళ్ళీను తర్వాత. అందరికీ ధన్యవాదాలండి, అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. నమస్కారం గురువు గారు, నమస్కారం, ధన్యవాదాలు గురువు. అమ్మా అపర్ణహాలు మీరు ఎప్పుడు పడుకుంటున్నారా, మెరుగుగా ఉన్నారమ్మా, తెల్లవారు మెరుగుగానే ఉంటున్నావా అపర్ణ? ఆ క్లాస్కి అటెండ్ అవుతున్నావు, ఈ క్లాస్కి అటెండ్ అవుతున్నావు, అస్మాటు ఇప్పుడు 7:30 అయిపోయిందండి. ఉదయమా? ఓకే ఓకే సరే, ఓకే నమస్కారం అండి, అందరికీ ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఉంటాం బాబాయ్. ఓకే అమ్మా, థ్యాంక్స్ అమ్మా.